అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. రేట్లు ఎంత పెరిగినా రోజు వెనకడకుండా మీకు కొబ్బరికాయ కొడుతున్నారు, మీరు మాత్రం నాకు దెబ్బ కొడుతున్నారు. ఈ రోజు మాత్రం నాకు నచ్చిన సంబంధం మీరు చూపిస్తేనే ఈ కొబ్బరికాయ కొట్టి మీకు నైవేద్యం పెడతాను, లేకపోతే ఇది మా ఇంట్లో పచ్చడి చేసేసుకుంటాం. ఈ డీల్ నీకు ఓకేనా స్వామి? దేవుడితోనే డీల్ పెట్టుకున్న ఇతగాడి పేరు డాక్టర్ ఆనందరావు. ఉభయ గోదావరి జిల్లాలో ఇతను చాలా ఫేమస్. డాక్టర్గా కాదండి, తన మేనల్లుడికి 300 సంబంధాలు పైచెలికి చూసి ఇతనికి సంబంధాలు చూడటంలో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది. అదేంటి చూడండి. ఏం బాబు గారు, ఏం తీసుకుంటారు? అన్ని కుదిరితే తాంబూలాలు, కుదరకపోతే సెలవు తీసుకుంటారు. ఇతని పేరు నారాయణ పంతులు. అన్ని సంబంధాలు చూసి ఆనందరావు ఫేమస్ అయితే అవి చూపించి ఇతగాడు ఫేమస్ అయ్యాడు. ఈ కథకి మూల సూత్రధారి ఇతనే. ఇది మా ఆవిడండి, ఇప్పుడు మీకు నమస్కారం చేసింది. ఆడు మా తమ్ముడండి. నమస్కారం. ఈమె ఆడి భార్య అండి. ఈమెమో బయట మా డ్రైవర్ ఉంటాడు, కొత్త పిలువమ్మా. వాడెందుకండి? ఏం లేదు, పరిచయం చేద్దారని. అర్థం కాల. నాకు అర్థమైంది. అమ్మాయిని తీసుకురండి. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానండి, చూడ్డానికి సింహరాన్లా ఉన్న సంప్రదాయంలో మాత్రం సావిత్రి అండి. వీళ్ళు పెట్టిన పేరు గాయత్రి అండి. ఇది వీళ్ళ చరిత్ర అండి. బాగా చెప్పారు. లక్షణంగా ఉంది. చేసుకుంటే లక్ష్మీదేవిలా ఉంటుందండి. అదేనండి నా బాధ. అదేంటి బాబు గారు, ఇంత లక్షణంగా ఉన్న అమ్మాయికి అన్ని అవలక్షణాలు ఉన్న మా వాడికి ఇచ్చి గొంతుకోయలేం కదా. ఏంటి బాబు గారు మీరు అనేది? మా వాడి గురించి 2 ముక్కల్లో 3 విషయాలు చెబుతానండి. ఆడు పొద్దుటే బీరుతో బ్రష్ చేస్తాడు, బార్లో స్నానం చేస్తాడు, పగలంతా రౌడీలతో తిరుగుతాడు, రాత్రి అమ్మాయిలతో తిరుగుతాడు. ఈ మధ్య డేటింగ్ ఏదో వచ్చిందంట కదా, అది కూడా ట్రై చేస్తాను ఫోన్ చేశాడు. అలాంటి వాడికి మీ అమ్మాయిని ఇచ్చి మీ అమ్మాయి జీవితం నాశనం చేయలేనండి. సారీ. మీరే నన్ను క్షమించారా? మీరు అంత ఓపెన్ అయ్యాక నేను ఓపెన్ అవ్వకపోతే బాగుండదు. మీరు మీ ఫ్యామిలీ గురించి 2 ముక్కల్లో 3 విషయాలు చెప్పారు. నేను మా ఫ్యామిలీ గురించి 3 ముక్కల్లో 2 విషయాలు చెప్పాలా? మాకు అమ్మాయితో పాటు 2 అబ్బాయిలు కూడా ఉన్నారండి. ఓహో. వాళ్ళు అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి ఇంటికి వచ్చిపోతుంటారండి. ఏ జాబ్ చేస్తూ సిటీలో ఉంటారా? కాదండి, మర్డర్లు చేస్తూ జైల్లో ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే జైల్లో తప్ప స్టార్ హోటల్లో రూమ్ వేసినా వాళ్ళకి నిద్ర పట్టదంటే నమ్మండి. ఇకపోతే మా అమ్మాయి గురించి చెప్పాలంటే మీ అబ్బాయి దమ్ము కొడితే మా అమ్మాయి రమ్ము కొడుతుందండి. మీ వాడు రౌడీలతో తిరిగితే మా అమ్మాయి తిరుగుతుందండి. ఆర్కుట్, ట్విట్టర్, ఫేస్బుక్ లో అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ట్రెండ్ లో ఉంటుందంటే నమ్మండి. మీరు గర్వపడే ఇంకొక మాట చెప్పనా? మీ వాడి కంటే మా అమ్మాయి 2 ఎక్కువే తాగుతుంది గాని తక్కువ తాగదని కన్న తండ్రిగా నేను హామీ ఇస్తున్నాను. బొమ్మలా ఉందండి అమ్మాయి గడప. సెటప్ బావ గారు. బేబీ కమ్ ఆన్, షో యువర్ టాలెంట్. చూశారుగా ముసుగు తీసిన మమై ఎంత స్టైలిష్ గా ఉందో. బానే ఉంది. మనం సర్దుకుంటాం బెటర్. మంత్రో, శ్రీరామచంద్రుడు లాంటి నా మేనలుడికి సీతను చూపించమంటే సిల్క్ చూపిస్తావా? చంపేస్తాడు రే. నా మేనలుడు కాబోయే భార్య అటు 7 తరాలు ఇటు 7 తరాలు రౌడీ అనే పదానికి టచ్ ఉండకూడదు. మందుడు అంటే ఏమనుకున్నావు? రావే. ఏమండి అమ్మాయి చెరగడుస్తున్నామండి, చీరలో బాగుంటుందండి. Piracy is the new virus killing software and film industry. Today, I'm really proud to introduce the solution to eradicate piracy. And let me tell you, this software is first of its kind. So gentlemen, మన ఈ సాఫ్ట్వేర్ వాడటం వల్ల దొంగ సాఫ్ట్వేర్లు, దొంగ సిడీలు, దొంగ డివిడీలు మార్కెట్లోకి రాకుండా అరికట్టగలం. It's 100% pure Indian solution for world's biggest piracy problem. Lights. Thank you. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. విష్ యూ గుడ్. థ్యాంక్ యూ. బాయ్. సుబ్బు, నువ్వు తప్పు చేస్తున్నావు. నేనేం చేశాను సార్? ఇదే ప్రోడక్ట్ నువ్వు అమెరికన్ కంపెనీకి అమ్మితే మిలియనీర్ అవ్వచ్చు. నేను మిలియనీర్ అవటం కంటే నా ప్రోడక్ట్ మేడ్ ఇన్ ఇండియా అనిపించుకోవటం నాకు ఇష్టం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.
ఇతని పేరు బాలరాజ్, మన హీరో పనిచేస్తున్న కంపెనీకి మేనేజర్. ఇతను ఎంత బిజీ అంటే నీకు ఫోన్ నెంబర్ చెప్పే టైం నాకు లేదు. కావాలంటే మా ప్యూన్ నెంబర్ ఇస్తాను, అది నోట్ చేసుకో. వాడిని అడిగి నా నెంబర్ తీసుకో. 9849225256. ఐఎమ్ సో బిజీ. ఏంటో చెప్పు. నీతో మాట్లాడే టైం నాకు లేదు. నేనేం ఖాళీగా లేను. మీ ల్యాండ్ కూడా ఖాళీ లేదు సార్, ఎవడో కబ్జా చేశాడు. చేసుకొని బాయ్. వాడితో మాట్లాడే టైం కూడా నాకు లేదు. అవసరమైతే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. అసలే చాలా బిజీగా ఉన్నాను తెలుసా. మన విజయ్ బాలరాజు ఆఫీస్ స్టాఫ్ అందరికి పార్టీ ఇస్తున్నాడు. ఎందుకో చూద్దాం. ఏరా గిరి సార్, ఆఫీస్ అంటే గంట లేట్ గా వస్తారు, పార్టీ అనగానే 2 గంటలు ముందుగా వచ్చారేంట్రా? ఒరేయ్ మనం ముందుగా వచ్చినా తాగేది ఏంట్రా? లేట్ గా వచ్చినా తాగేది. ఓహో, వీడు ఆల్రెడీ అయిపోయాడురా. వీడెవడరా? సార్ నా ఫ్రెండ్ సార్. నీ ఫ్రెండా? మరి ఆడెవడరా? ఈ ఫ్రెండ్ నీ ఫ్రెండా? పార్టీ ఇచ్చినాడు, అయిపోయాడు. మరి ఈడెవడు? ఎందుకు వాడు నేనెవరా చెప్పరా? చెప్పరా వాడికి? పార్టీ ఇచ్చేది ఈయనేరా? పార్టీ ఇచ్చేవాడిని పట్టుకొని ఎవడని వెళ్తావురా? ఎవడని వెళ్తావురా? ఈడెవడరా? తింటానే ఉన్నాడు, తాగుతానే ఉన్నాడు, తోలుతానే ఉన్నాడు. మీ ఫ్రెండా? మరి మీ ఫ్రెండ్స్ నే పిలిచాడు. మీ కాలనీ వాళ్ళందరినీ పిలవపోయావా? ట్రై చేశాను సార్, టైం సరిపోలేదు. కొంతమంది చెప్పకుండా ఊరు వెళ్ళిపోయారు. అరే, నాకు ముందే చెప్పబోయావమ్మా. పోస్ట్ పోన్ చేసుకునేవాడిగా. సార్, సార్. కాలనీ వాళ్ళందరూ వచ్చి గుంపులు కింద తాగేసేవాళ్ళు. మిస్ అయిపోయారు అసలు పార్టీ ఎందుకు ఇస్తున్నా నీకు తెలుసురా? కోసం తెలీదు సార్. నీకు తెలుసురా? ఎవడ కావాలండి? అరే నీకైనా తెలుసురా? ఏంటి నీకు తెలీదు. అరే మీకు మందు పార్టీ ఇచ్చే కన్నా ఆ సుబ్రహ్మణ్యం గారికి పెప్సీ ఇవ్వటం బెటర్ రా. అడుగు మన సుబ్బు ఫుల్ బాటిల్ తలుపుమని వస్తున్నాడు చూడండి. Hi guys. అరే సుబ్బు, ఇంత బిజీగా ఉన్న నేను వీళ్ళకి పార్టీ ఎందుకు ఇస్తున్నాను ఒక్కళ్ళకి తెలియదురా. నువ్వన్న చెప్పరా. My dear friends, ఈ రోజుతో మన బాలరాజ్ గారు ఆ 40 ఏళ్ల బ్యాచులర్ లైఫ్ ని ఈ బార్ లో వదిలేస్తున్నారు. సన్యాసుల్లో కలుపుతున్నాడా? లేదు, పెళ్లి చేసుకోబోతున్నారు. దీనికి పిల్లని ఎవరు ఇస్తున్నారు? పిల్లని ఎవరు ఇచ్చినా బిల్లు మాత్రం ఈయనకి తెస్తున్నారు. కరెక్టే. సో కమ్ ఆన్ ఎవ్రీవన్, లెట్స్ రాక్ ది పార్టీ. థ్యాంక్ యూ రా. అరే నువ్వు కూడా మందు వేయాలి. వద్దు సార్, ఏ, బాబు, వెళ్ళారా? ప్లీజ్. అది కాదు సార్. అరే, నువ్వు మందు అయిపోతే నా మీద ఒట్టే. తీసుకోరా సుబ్బు. ఓకే, బిగ్ చియర్స్ ఫర్ బాలరాజ్ గారు. ఎవరు నువ్వు? అది నా ప్యాంటు. అసలు ఎవరు నువ్వు? నువ్వు వచ్చింది నా ఫ్లాట్ కాబట్టి అది నేను నిన్ను అడగాలి. ఇంతకి నువ్వెవరు? నీకు తెలియకుండా నీ ఫ్లాట్ కి ఎలా వస్తాను? నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఏం చేశావు? కిడ్నాప్ అన్న బొంద, నా మొహన్ కన్నా సీన్ లేదండి. అయ్యో, నా డ్రెస్ ఏది? సరిగ్గా గుర్తు తెచ్చుకోండి. నిన్న మీరు అసలు బట్టలు వేసుకున్నారా లేదా? చెప్పు తగ్గుద్ది. అదిగోండి, అదే అనుకుంటా. ఇది ఎలా జరిగింది? అవును, ఎలా జరిగింది? నువ్వు నన్ను ఏదో చేసావు. ఏడవకండి ప్లీజ్, ఏడవకండి. అసలు ఏం జరిగిందో నాకు తెలియదండి. ప్లీజ్ నన్ను రమ్మండి. ఏమండి ఏమండి ప్లీజ్ ఏడవక. ఇదేంటి అరుంధతి సినిమాలో అగోరలా ఎలా వచ్చేస్తుంది? ఏమండి నన్ను నమ్మండి, ఈ బట్ట అలా చిరిగిన నాకు తెలియదండి. ప్లీజ్ ప్లీజ్, కావాలంటే కుట్టిచ్చేస్తాను, కాదంటే కొనిచ్చేస్తాను. అంతేగాని ఫ్యాన్ హ్యాండ్లింగ్ మాత్రం చేయకండి. మీకు దండం పెడతాను ప్లీజ్.
క్షమించు, తప్పు చేశాను. ఏంటి పిచ్చోని? ఆగు, నా మాట విను. ఆగమంటుంటే తప్పు చేసి నువ్వు చేస్తే రేపు పోలీసుల చేతుల్లో నేను చేస్తాను. రా, రమ్మంటుంటే. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? నా విజిటింగ్ కార్డ్. ఎందుకు? ఇష్టం. పిచ్చి పిచ్చిగా ఉందా? ఐఎమ్ సారీ, ఈ డ్రెస్ అంటే నాకు ఇష్టం, పైగా సెంటిమెంట్ కూడా. తెచ్చిస్తారని. ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ ఏంటి? మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? నా నంబర్ ఎందుకు? ఒకవేళ మీరు మర్చిపోతే డ్రెస్ గురించి గుర్తు చేద్దామని. నేను ఇవ్వను. అది కాదండి. హాయ్ సుబ్బు, రాత్రి పార్టీ నుంచి ఎక్కడికి జంప్ అయ్యా? ఎవరు? ఎవరో పిచ్చిది. సారీ, అదే పిచ్చి హాస్పిటల్ కడుతున్నారంట, డొనేషన్ కోసం వచ్చింది. ఇచ్చావా? ఇచ్చాను. మరి ఇంకా ఏంటి రోడ్డు మీద మీటింగ్? పనిలేని వాళ్ళంతా ఇలా డొనేషన్లు కలెక్ట్ చేసి బతికేస్తున్నారు. Idiots. Come on, సుబ్బు. సారీ. ఎరా, అమ్మాయి బాగుంది కదా? అవును. వాట్? కాదు కాదు, ఏంట్రా కన్ఫ్యూజన్? ఏమైంది నీకు? అదే నాకు అర్థం కావట్లేదు. అరే, నీకేదో అయ్యింది. సర్లే, నేను షాపింగ్కి వెళ్ళాలి. గివ్ మీ యువర్ క్రెడిట్ కార్డ్. నమస్తే సార్. రేయ్, రాత్రి ఎవరో నన్ను డ్రాప్ చేసింది? నన్ను నువ్వు కదా డ్రాప్ చేసింది. తాగింది ఇంకా దిగలేదు అనుకుంటా. ఇడియట్. దిగడానికి తాగడం ఎందుకురా? అరే సుబ్బు, సుబ్బు పిలిస్తే పలకమేంట్రా? చెవులు దొబ్బాయా? మైండ్ దొబ్బింది సార్. ఏమైంది నాన్న? ఏమవలేదు. నువ్వు ఏం అవ్వలేదని చెప్తుంటేనే తెలుస్తుంది ఏదో అయిందని. ఏమైందో చెప్పు. ఏమవలేదు సార్, చెప్తుంటే వినరే. రేయ్, కోడి పుంజు చేత గుడ్డు పెట్టించే బాపత్ర నేను. నీ చేత నిజం చెప్పించలేనా? ఎంతసేపు కోళ్ళు కోడిగుడ్లు. ఎంతకుముందు కోడి ఫారంలో కానీ పనిచేసావా? కొట్టానంటే చికెన్ 65 అయిపోతావు రే. వాడుతూ ఎందుకు సార్, హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు. రండి చెప్తాను. ఏం లేదు సార్, రాత్రి ఒక అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి? వచ్చింది. వచ్చిందా? నువ్వేం చేసావురా? గుర్తులేదు సార్. పోనీ అమ్మాయి నిన్నేం చేసింది? అది గుర్తులేదు సార్. నువ్వేం చేసావో గుర్తులేదు, ఆ అమ్మాయి ఏం చేసిందో గుర్తులేదు. అంత ఎంజాయ్ చేసేవేంట్రా సార్? అరే, నీ సుడే సుడ్రా. ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూశాను కానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నాను రా. అనకూడదు కానీ రే, నీకు ఎక్కడో సుడు ఉందిరా బాబు. అది నాకు కూడా ఉంటే బాగుండ్రా బాబు. ఈ విగ్గులు పెట్టుకునే దరిద్రం తప్పేది. గుడ్ మార్నింగ్ సార్. The time is now. ర్యాపిడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్. బాబా బాబా బాబే. ఎవరి పోలికో? వాడి బాబ్ పోలికే. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేం మాట్లాడావు దాని గురించి? అలాంటిదేం లేదు. అలాంటిదేం జరగకుండానే ప్రెగ్నెన్సీ టెస్ట్? అరవకే. ఎప్పటి నుంచి జరుగుతుంది అఫేర్? ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? చెప్పు చెప్పు, ఎలా జరిగిందిగా? అది నిన్న రాత్రే. వాట్? నిన్న రాత్రా? నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఒక్కసారికే ప్రెగ్నెన్సీ వస్తుందంటావా? మొన్నటి నుంచి లీవ్ అడుగుతున్నాను, ఇవ్వచ్చు కదా సార్? అంత టైం లేదు. ఏం ఖాళీగా కనిపిస్తున్నానా? ఐఎమ్ బిజీ యూనో. సార్, మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్. ఏంట్రా, నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా? నిన్ను క్షమించడానికి కూడా నాకు టైం లేదు. మరి అదే ఖాళీ చేసాడు. ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు. ఏంట్రా, నాకంటే బిజీయా నువ్వు? ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్. గెట్ అవుట్. అరే ఆగరా, ఎటు వెళ్తున్నావురా నువ్వు? మీ అయ్యాపూర్. మీ అయ్యాపూర్ కాదు, మియాపూర్. నాకు నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు. నువ్వు వెళ్లేదాలో పోలీస్ స్టేషన్ ఉంది. నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో. ఐఎమ్ వెరీ బిజీ నో. గో గో గెట్ ఆఫ్. సార్, మర్చిపోయాను, మీకోసం ఎవరు వచ్చారు, రమ్మంటున్నారు. నాకంత టైం లేదు, నేను బిజీగా ఉన్నానని చెప్పు. వచ్చింది మీకోసంగా సార్, మన సుబ్రహ్మణ్యం గారి కోసం. ఓ, నా కోసం? అవును సార్. ఎవరు వాళ్ళు? ఎవరో మీకు తెలుసంట. టెర్రస్ పైన ఉన్నారు, రమ్మంటున్నారు.
నన్ను కూడా రమ్మంటావా? మీరు బిజీగా సార్, ఎందుకు టైం వేస్ట్, బిజీగా ఉండండి. ఓ హలో, ఎక్స్క్యూజ్ మీ. కింద మీరు నాకు తెలుసని చెప్పారు, కానీ మీరు ఎవరో నాకు తెలియదే. సార్ తెలియదన్నంత మాత్రం కొనేస్తారా సార్? సార్ పక్కన పెట్టుకుని ఇద్దరు కొడతారా సార్? ప్లీజ్ సార్, సార్ మీకు దండం పెడతాను, వదిలేయండి సార్. సార్ సార్ మీరైనా చెప్పండి సార్, చూడటానికి మంచి వాళ్ళ ఉన్నారు. ఏం ముఖం మీద ఏమైనా బోర్డు తలిగించుకొని తిరుగుతున్నా అనరా నేను మంచోన్నని? సార్ కరెక్టే, డిస్కషన్ స్టార్ట్ చేయర్రా. డిస్కషన్ అంటే ఏంటి సార్? సార్ మనుషులు గుర్తుపట్టినంత మాత్రం కొట్టేస్తారా సార్? సీరియస్ అవుతారా? ఇంత కామెడీ ఫేస్ లో మీకు సీరియస్ ఎక్స్ప్రెషన్ ఎలా కనిపించింది సార్? సార్ మీరైనా చెప్పండి సార్, ప్లీజ్ సార్. విడి చేస్తాం ఒక ఆట ఆడితే, అది కూడా గెలిస్తేనే. సార్ నాకు అష్టాచం వచ్చు సార్. ఏం అకాయ కంపెనీ అనుకున్నావరా అష్టాచం ఆడడానికి? ఈ కంపెనీ అలా అంతాక్షరి తెలుసా? వచ్చు సార్. షురూజీ. అది అది నొప్పి నొప్పి గుండెంతో నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది, పట్టి పట్టి నరాలు మెల్లేసి లవ్వులోకి దింపేస్తుంది సార్. దా సార్. తిలానా తిలానా నా కసి కళ్ళ కూనా జిగ్గి 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 రే. మీలో కూడా సూపర్ సింగర్ ఉన్నాడు సార్. ఆట అందుకోబి ఏ అక్షరం సార్? రే ఈయన గుర్తు చేయర్రా. నా నేను పుట్టాను, ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నాకింకా ఈ లోకంతో పని ఏముంది? డోంట్ కేర్. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులిడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, ఇది తెల్లవారని రేయమ్మా. ఇది తొండి సార్, మధ్యలో పాడమంటారేంటి? ఏడ బంద్ చేస్తే ఆడికించే షురు. మారాలంటే లోకం మారాలో ఈ మీరే. ఇదేం సినిమా పాట నారా? అవును, కొత్త సినిమా పాట సార్. మేం చూడలే. అది నా తప్ప సార్. నాకు అర్థమైంది సార్, మీరు నన్ను తెలియనందుకు కొడతలేదు, నా దగ్గర నుంచి ఏదో తెలుసుకొని కొడుతున్నారు. ఏంటి సార్ అది? చాలా చాలా ఉన్నావురా. నడు. తీరా. అమ్మో కత్తి సార్, నన్ను చంపదు సార్, ప్లీజ్ సార్. ఈయనెవరో ఎరుకనా? ఎవరు సార్? మా ఫాదర్, 100 గాడ్ ఫాదర్. మహాన్ భావుడు, ఫేస్ లో జీవం కనపడుతుంది, కానీ మన మధ్యన జీవించలేనందుకు బాధగా ఉంది. యాస్టిస్ గా బతుకున్నప్పుడు తీసిన ఫోటోలో ఉంది సార్. గొంతు మీద కాలేజ్ దొక్కుతా, మా బాపు బతికే ఉన్నాడు బే. ఐఎమ్ వెరీ సారీ సార్. వీళ్ళెవరో ఎరుకనా? భలేవారే, పెద్ద ఎన్టీఆర్ ఫోటో చూపించి ఎవరని అడిగినట్టుంది. మునుగ చెట్టు ఎక్కిస్తున్నావురా? చక్కగా చెప్పు ఎవరు? మీ ముగ్గురే సార్. ఈమెవరో తెలుసా? తెలీదు సార్. బద్మాష్! చెప్పు. తెలుసు కానీ ఎలా తెలుసో తెలియదు సార్. రేయ్, ఈమె మా చెల్లెలు. సార్ నిజంగా మీ చెల్లెని నేనేం చేయలేదు సార్, మీ మీద ఒట్టు.
ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కాదురా, బట్టేబాజు మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు. నువ్వు చేసిన తప్పేందో నీకు బాగెరుక. మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో. సార్ నా మాట వినండి సార్, నేను ఏ తప్పు చేయలేదు. రేయ్, ఈయనకి రివర్స్ డిస్కషన్ షురూ చేయర్రా. నేను బైక్ లాగండి సార్. సార్ ప్లీజ్ సార్, సార్ నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. కింద పోయి చాక్లెట్లు కొనుక్కొస్తాడంటే ఇటు చేయర్రా. సార్ వదలబట్టి ఆ వదలటం కాదు సార్, మీ కాలు పెట్టుకుంటాను సార్. నా కాలు మాత్రం వదలవద్దు, పెట్టుకోండి సార్. వదలమాకండి సార్, మీ కాలు దగ్గర పడి ఉంటారు. మీరు చెప్పింది అలా వింటారు. పుట్టినప్పటికేంచి చక్కగానే చూస్తున్నావు కదరా, జరసేపు ఉల్టా చూడు, మజా వస్తుంది. సార్ మీ ముగ్గురు కాళ్ళు చేతులు గంటలు పెట్టుకుంటారు సార్, నన్ను మాత్రం బైక్ లాగండి సార్. కళ్ళు తిరుగుతున్నాయి సార్. తిరుగుతున్నాయి, పైకి లాగుర్రా. ఒరే నాస్టీ నాల్ టికెట్ ఫెలోస్, వాట్ హ్యాపెండ్ హియర్? వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? డు యు థింక్ ఇట్ ఇస్ ఫిష్ మార్కెట్? ఎవరు మాట్లాడండిరా, నేను అసలే చాలా బిజీ. ఓ చాలా బిజీ అంట. డిస్కషన్ షురూ చేయర్రా, జల్దీ వెళ్ళిపోతాడు. ఓ యు మీన్ డిస్కషన్? ఐ లవ్ డిస్కషన్, ఐ నీడ్ డిస్కషన్, ఐ వాంట్ డిస్కషన్. కమ్ ఆన్ యార్, కమ్ ఆన్. అన్నా నువ్వు చదివే. ఇందులో ఏముందంటే అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవకూపు గాళ్ళు. ఇద్దరు అంతేనండి, బోత్ ఆఫ్ దెమ్. చోప్. అరే పొట్టోడా, నువ్వు చదువురా. నా పేరు పొట్టాడు కాదు సార్, బాలరాజు. బుడంకాయ బాలరాజు అరా? ఎలా తెలుసు సార్? బుడంకాయకి అన్ని ఒక దగ్గర అతికిచ్చినట్టుందిరా నీ మూతి. ఓహో, అందుకని అలా డిసైడ్ చేశారా సార్? చదువుబే. ఇప్పటివరకు ఎలా ట్రై చేశారా మీరు? పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ 2, 2010 మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిన దాన్ని బట్టి మనం చూసా. ఏం సుప్రీంకోర్టులో తీర్పు చదువుతున్నా అబే? ఆనికి ఈ పేపర్ నేను చెప్పింది రాయరా. నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నానని రాసి సంతకం పెట్టు. నేను ఏ తప్పు చేయలేదండి. పైకి పోయి అంతాక్షరి ఆడదామా? అంత వద్దు. ఏం రో బుడంకాయ నవ్వుతున్నావు? మీ ఇన్నోసెన్స్ చూస్తే నాకు వస్తుంది సార్. స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకాలు లేకపోతే చెల్లవు సార్. రోజులు మారిపోయినాయి. డే సార్ చేంజ్ యూనో. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదిరా. అవునండి. నువ్వు చేయి సాక్షి సంతకం. ఎవరు నేనా? మీకు ఎందుకండి నోడుదోలా అని చెప్పితే కాగొచ్చు కదా. సంతకం పెట్టురా. అవసరమైతే హామీ ఇమ్మంది కానీ మా అమ్మ సంతకం పెట్టొద్దండి సార్. గన్నీరా పెన్నీరా? గీ దినంకేంచి గీ సుబ్బు మా మనిషి. మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో కాళ్ళు తీసేస్తారు. చాలా షార్ప్ ఉన్నవరా. అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఉందండి. తలపట్టుకెళ్ళమంటావా? ఏంటి సార్ ఇది, మీరు వాళ్ళు కోర్టుగా మారిపోయారా? ఏం చేయమంటావు సుబ్బు? వాళ్ళు నిన్ను కొడుతుంటే ముందు కోపం వచ్చింది, తర్వాత భయం వేసింది, తర్వాత ఆశ్చర్యం వేసింది. నన్ను చూస్తే నాకు జాలా వస్తుంది. కర్మ. ఏంటి సార్ బొచ్చు బిగేసిన కూడా అలా తయారయ్యారు? నువ్వెంతసేపు అయిందిరా ఇక్కడికి వచ్చి? ఇప్పుడే గంట క్రితం. ఓహో, అంటే మొత్తం చూసావు అనమాట. ఏం చూడలేదు సార్. మీరు లోపలికి వెళ్ళడం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ కాళ్ళతో మిమ్మల్ని కొమ్మటం, మీ బొచ్చు పీకటం ఏం చూడలేదు సార్. ఓహో, మొత్తం చూసావు అనమాట. అరే ఈ మ్యాటర్ అక్కడ చెప్పావు కదా. చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా. నువ్వు అలా ఫిక్స్ అయ్యవా? అరే మొన్నెప్పుడో సెలవు అడిగినట్టున్నావు. రేపైతే బెటరు. రేపేంటి, ఎల్లుండి, అవతల ఎల్లుండి, మొత్తం 4 రోజులు తీసుకో. Thank you. తీసుకో. మై గాడ్, ఏ అతనే ఎవరే? చెప్పాను కదా. ఓ బాసా. ఆంధ్ర అమితాబ్ లా ఉన్నాడే, కాకపోతే కొంచెం కామెడీ ఫేస్.
ఏమండి మీ అన్నయ్యలకు బాడీలో ఓకే కానీ బ్రెయిన్ పోయింది. ఏమైంది? ఏం అవ్వలేదని చెప్పినా వినిపించుకోకుండా కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఈ దెబ్బలు తగ్గాలి 4-5 వారాలు పడుతుంది. అయితే వాళ్ళు మా అన్నయ్యలు కాదు. ఏంటంత కాన్ఫిడెన్స్? మా అన్నయ్యలు కొడితే 4-5 వారాలు కాదు 4-5 నెలలైనా తగ్గవు. ఒకవేళ వాళ్ళు కొడితే యూర్ సో లక్కీ. నీ సోలోకి కదా మీ దగ్గర జ్యోతిష్కం చెప్పించుకోవడానికి రాలేదు. మన పెళ్లి గురించి మీ నాన్నతో మాట్లాడతానన్నారు. నాన్నతోనా? ఇష్టపడ్డానంటూ ఒకరిని ప్రేమించి మోసపోయిందయ్యా. పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటున్నాడయ్యా. ఎవడాడు? పక్కూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అయ్యా. పెండ్లి కావాలనా పానం కావాలనా? పెళ్ళినయ్యా. రాయ్ నర్సింగ్. అయ్యా చెప్పండి అయ్యా. పెండ్లి చేసుకోపోతే చచ్చిపోతానన్న భయం ఆ ఎస్ఐ కండలో నేను చూడాలా? అట్లాగేనయ్యా. ఉంటామయ్యా. ఉన్నంత వరకు ఈ వరంగల్ గడ్డ మీద ఈ ఆడబిడ్డ కంట నీరు పెట్టకూడదని. నువ్వు గిట్లా ఈ పెళ్లి కాదంటే ఈ ఇంట్లో అదే జరుగుతుంది. పోరోడు మంచోడు, మాకు కూడా నచ్చిండు బాపు. రే దుర్గా, కుర్రాడు నచ్చాల్సింది నాకు. వాడిని పిలిపించి మాట్లాడతాను. రే, ఏదైనా తేడా వస్తే పోయేటిది ఇంటి పరువే కాదు, మీ నాయన ప్రాణం కూడా. ఏం రో, ఈయనకి వెనుక బాగా నిండినట్టుంది, కట్ చేస్తుండు. బాలరాజు గారికి ఫోన్ చేయని, ఆడే దొరుకుతాడు. అవు కదా. హలో, నేను బిజీ బాలరాజు మాట్లాడుతున్నాను. ఎవడా? జంగల్కేంచి వచ్చిన జంగిలీ కొడుకు అరా. హలో కూడా చక్కగానే వస్తలే. సార్ 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 మీరే సార్? నమస్కారం సార్. మీరేం తెలియక కొంచెం స్టైల్గా మాట్లాడాను సార్. స్టైలా? నీ మూతికి మ్యాచ్ కాదు బే. ఓ కరెక్టే సార్. అవరా బాలరాజ్, నీ దోస్త్ ఏమరా ఫోన్ కట్ చేస్తుండు? అంటే అది తెలియదు సార్. వాడు మంచి మర్యాదతో ఫోన్ ఎత్తిండా ఓకే, లేకుంటే నీ బుడమకాయకి స్టైల్లో డిస్కషన్ ఉంటది. సార్ 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 డిస్కషన్ ఎందుకు లేదు సార్? ఇంత చిన్న మ్యాటర్ కి వాడు ఆఫీస్లోనే ఉన్నాడు సార్. ఏయ్, ఒకసారి ఆయనకి ఫోన్ ఇబ్బే. దుర్గా ఫోన్ లేదని చెప్పండి. హలో. ఏమ్రా ఫోన్ ఎత్తుతలేవు? అది అది ఫోన్ పోయిందండి. గీ దుబ్బాసి లెక్కలు ఇట్లా చేసినావు అనుకో, ఫోన్ కాదు నువ్వే పోతావు. హుషారి పని చెయ్యి. మా బాపుతోని నీ సంగతి చెప్పిన చంపేర్రా సాలెగాన్ని అని చెప్పిండు. పరేషాన్ గా ఏదో కింద మీద చేసి ఆపినతి. మా బాపు నీతో మాట్లాడాలంట. ఓసారి వరంగల్ వచ్చిపో. వస్తాను సార్. సరే తీ, ఉంటా మరి. ఏమన్నాడు? ఒకసారి వరంగల్ రమ్మన్నాడు. వెళ్ళు, పని అయిపోద్ది. వెళ్తే నా పెళ్లి అయిపోతుంది సార్. వాట్? పెళ్ళా? వాళ్ళు చేసుకోమంటే నువ్వు చేసుకుంటావా? అది పద, పోలీస్ స్టేషన్ పద, కంప్లైంట్ చేద్దాం. ఏం లాభం లేదు. ఏ? వాళ్ళు పోలీసులనే కాదు, అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా కొంటారు. సారీ, కబ్జా చేసేస్తారు. అది కాదు. ఇక్కడ ఉన్నావు నువ్వు, నీకోసం ఎతకలేక చేస్తున్నాను రా. వాళ్ళు నీకోసం మళ్ళీ ఫోన్ చేశారు. అయినా మీరేంటి సార్, వాళ్ళు ఫోన్ చేస్తే లేడని చెప్పొచ్చుగా. లేపేస్తానని చెప్పారు రా. మని వీళ్ళేంటో కంప్యూటర్ వైరస్ తగులుకున్నాడు, నన్ను తగులుకున్నాడు. వాళ్ళ చెల్లెలు తగులుకోలా? వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు, పక్క నుండి మీరు కూడా. అప్పుడు నీ పక్కన నేను లేను కదరా సార్. సిచ్యువేషన్ అలా సింక్ అయిందిరా. బిల్ లాడెన్ చేతిలో బాంబు పెడితే వేయకుండా ఉంటాడా? పిలకవాడి చేతిలో పెడితే పేయకుండా ఉంటాడా? నొప్పి భరించాలరా. మరి మనం ఏం చేయలేమా? జుట్టుండాలా గాని ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా దువ్వుకోవచ్చు. ప్లాన్ ఉండాలా గాని ఎలాగైనా తప్పించుకోవచ్చు. ఐడియా ఏంటది? ఒక వారం ఎక్కడికైనా వెళ్ళిపో. ఇక్కడ అంతా సెటిల్ అయ్యాక తిరిగొద్దు గాని. రాత్రి బాగా ఎంజాయ్ చేశా కదరా. అరే సుబ్బు, అలా చూడు, దేవకన్యల్లో ఉన్నారు కదా. నేను దేవేంద్రునేమో డౌట్ వస్తుందిరా. ఫోను నో డౌట్ వాడే. దుర్గా కాంపిటీషన్ మన ఇక్కడ ఉన్నాను, వాడు తెలిసిపోయింది. ఏంట్రా భయం ఏంట్రా? ఏమన్నా హైదరాబాద్ అనుకున్నావా? గోవా? ఏం పీకుతాడు వాడు? నా విగ్గు మీద హెయిర్ కూడా పీకలేడు రాడు. లైక్
వీళ్ళకి ఏంటో ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది. Like a phone. Back karo sala. నా పేరు సాలా కాదు బాలా. Shut up. Ammo. Back karo. హలో. గోవాలో కొత్త వరంగల్ ఇట్లుందా ఏమి ఈడికి రమ్మంటే అడిగి పోయినావు. అంటే గోవాలో బీచ్ ఉంది కదా అని. దునియాలో నువ్వు వేడికన్నా పో బిడ్డ, నీకంటే ఒక్క నిమిషం ముందు నా నీడ ఆడుంటది. స్కూల్ పిల్లగాని లెక్క తప్పించుకునేడు లెక్కలు నీ దమాకులకి తీసేయి. ముంగటున్న కర్రోని చూసినావు కదా, నీ బాడీని తుకడలు తుకడలు చేసి చేపలకి దావతిస్తాడు. నీ పక్కనే ఉన్న బుడమకాయల బాలరాజు గారికి ఫోని. సార్ మీతో మాట్లాడతారా? మాట్లాడండి. హలో, చెప్పినా కదరా గా స్టైల్ నీ మూతికి మ్యాచ్ కాదని. రే బుడంకాయ, గోవాలో బాగానే తొలగిస్తున్నట్టు నువ్వు. రే నీ ముందు సముద్రం దిక్కు ఓ తెల్లతోలు పోరు నిలబడ్డది. నచ్చిన అదరా? సూపర్ గా నచ్చిందన్నా. దానికి కూడా నేను నచ్చుంటానన్నా. అదేమైనా సూపర్ గా చూసేస్తుంది. లంగోటు కట్టుకోరా, నీకంత సీన్ లేదు. గది నా మనిషి. నీ మనిషా? Hey, short man! I will kill you! वैसे ही मंतरा बास, वैसे मंतरा. హైదరాబాద్ తోలేసేరి. చలో బాయ్ ఫ్లైట్ బుక్ కర్ లియా. Get up. పదండి సార్. లేకపోతే ఏసీసీలో ఉన్నారు. జాగ్రత్త. ఈ కర్రోడు ఏంట్రా హెల్ప్ చేస్తాడు అనుకుంటే ఇలా మోసేస్తున్నాడు. రే కర్రీ అంతే చంపేస్తాను. చలో సార్. పదండి సార్. ఏదేమైనా ఫస్ట్ టైం ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కినందుకు చాలా హ్యాపీగా ఉందిరా. అమ్మా, తాగేసి నడుపుతున్నాడు సార్. అవును సార్, మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నామా? విమానమే కదా, ఎత్తడం దించడమే దాని పని అది చేసుకుంటాం. కరెక్టే సార్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫెంటాస్టిక్ గా ఉంటుంది సార్. సార్ నాకు డౌట్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎంతసేపు మాస్టారు, మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తది. అలాగా? అంతే. నా పేరు సుబ్బు అండి. ఈయన బాలరాజు గారు. నేను బిజీ బాలరాజ్ సార్. బిజీ బాలరాజ్. ఈయన పేరు అయ్యర్. అయ్యరా? సూపర్ సార్. వేణుగోపాల అయ్యర్. ఓహో, చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. ఓ ఫంటాస్టిక్. ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. நம்ம பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். நம்ம ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். நம்ம తిరుచాపల్లి ఏట్టుపల్లి పెరంబదూర్ ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. కొంచెం లాంగర్ అయినా ఫంటాస్టిక్ గా ఉంది సార్. ఇల్లే సార్ ఇరికే. நம்ம శ్రీనివాసన్ తిరుచాపల్లి ఏట్టుపల్లి పెరంబదూర్ ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. అబ్బా, సూపర్ సార్. సూపర్ సార్. మీ పేరు సార్, మీ పేరు చెప్పేలేపు హైదరాబాద్ అండి సార్, అమెరికా వెళ్ళిపోవచ్చు సార్. సార్ ఇది నా అసలు పేరు ఇల్లే, என்னோட ముద్దు పేరు. ఓ ముద్దు పేరు. ఆమా, అసలు పేరు వేరే ఇరికే సార్. ఏంటి సార్ అది? రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి గురుగారు, మీరు అస్తమానం ఆకాశంలో తిరుగుతుంటారు కదా, సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు చూసాను. ఎక్కడెక్కడ పడి ఉంటాడు. మరి చంద్రుడిని? ఆ చంద్రుడు ఏంటి సార్? ఏంటి సార్? ఏమైంది సార్? ఏంటి సార్? చంద్రుడు, ఆ చంద్రుడు గురించి అడగండి సార్. చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని గోరు ముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్. కానీ అతను రాలేదు సార్. దాంతో మా అమ్మ ఫీల్ అయింది, నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం. బట్ ఐ నెవర్ మెట్ హిమ్ సార్. ఈ సూర్యుడు మటుకు రోజు కనపడతాడు సార్. ఆ చంద్రుడి సార్ నాకు కనపడాలి. కూల్ సార్. బాగా నేను మేనేజ్ చేస్తాను కదా. ఎలాగా? మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను. ఓకే. ఆడు రాడు సార్. 30 ఏళ్ళ నుంచి వేటికి ఎక్కడ ఆడు రాడు. ఆడు రాడు. సార్ 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 మీరు ఎక్సైట్ అవ్వకండి సార్. అరే ఏంటి అన్ని చదువు పాటలు వస్తున్నాయి, ఛానల్ మార్చరా బాబు. మన టైం బ్యాడ్ సార్. ఈ రోజు పౌర్ణమి. ఈసారి మీరు ట్రై చేయండి. నేనా? ఓకే. సార్ ఆడు రాడు సార్. మీరు హిందీలో పిలవండి, మలయాళంలో పిలవండి, తమిళంలో పిలవండి. ఆడు రాడు సార్. మీరు రండి సార్. రండి. ఎక్కడ సార్? నువ్వెలా నడుపుతావురా? I hurted sir. I hurted. నువ్వేంట్రా పెద్ద ఎక్స్పీరియన్స్ పైరెట్ లాగా ఓ తిప్పేస్తున్నావు. ఆయన పట్టుకోమన్నారు కదా సార్. ఆడు పట్టుకోమంటే పట్టుకుంటావా? ఏది పడితే అది పట్టుకోకూడదురా. అయ్యి బాబాయ్, ఇది మందు కొట్టేస్తాడు రా. మనకు కూడా 2 పెగ్గులు అడుగుతాం సార్.
సార్ ఎదురుకుండా కొండలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? బ్రేకేసే పక్కకి వెళ్ళిపోతాయి. నీ వల్లేరా? నీ వల్లేరా? స్టడీ. స్టడీ. కొట్టలేదు సార్. సార్, కొట్టలేదు సార్. సార్, కొట్టకండి సార్. అరే వీడు తాగేసి పడిపోయాడా? ఇప్పుడు ఏం చేయాలరా బాబు? అయ్యో సార్ కొండ దగ్గరికి వచ్చాం. పోనీ ఇటు తిప్పేస్తాను. అరే ఆగా. హలో హలో, అక్కడ ఎవరన్నా ఉన్నారా? మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందండి. నీకు కాదురా. హలో హలో హలో, ఎవరికి వినపట్టలేదురా. హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో ఎవరన్నా ఉన్నారా? నమస్కారం, నా పేరు డీకే బోస్. బోస్ డీకే అని కూడా అంటారు. హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్ కి స్వాగతం, సుస్వాగతం. బాగుంటాయా? మా ప్రాణం పోయేలా ఉందా బాబు? మీ వాయిస్ బాగుంది. వాయిస్ బాగుందా? పాట పాడా పోనీ. వద్దులే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు. ఇటువంటి సార్. సార్ మీ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాం సార్. మా పైలట్ తాగి పడిపోయాడండి. మరి ఫ్లైట్ ఎవరు తోలుతున్నారు భయ్యా? నేనే నేనే అంటే ఎవరు భయ్యా? సుబ్బుని. చూడు సుబ్బు. నా పేరు ఒకసారి సుబ్బు సార్. చూడు ఒక్కసారి సుబ్బు, నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా భయ్యా? అనుభవం వాడు పిండా కూడా సార్. వాడికేం తెలీదు. వాడేమో తాగి పడిపోయాడు. కర్మ. దింపబోయే బాబు నీకు దండం పెడతాడు. ఓకే, అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి. పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి. దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు 20 టన్నుల 300 గ్రాములు. దానికి 2 ఇంజిన్లు, 2 ప్రొఫెల్లర్స్, 2 ఫ్యాన్స్ ఉంటాయి భయ్యా. ఒరే నీచుడా, నువ్వే మమ్మల్ని తప్పేటట్టున్నావు. ఎలా దిగాలో చెప్పరా? ఫ్లైట్ కిందకి దింపడానికి 2 ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి. 3వది కాక్పిట్ లో ఉంది. ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా. ఇప్పుడు మీరు ముందుకు చూడండి. మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా. మా చావు కనపడుతుంది. లేదు, చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా? ఉంది. దాని పక్కనే ఓ రెడ్ బటన్. నొక్కకూడదు, అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా. చెప్పేది పూర్తిగా అనుకోండి. ఎందుకు నొక్కారు? మేనేజర్ పట్టుకుని కొట్టేస్తారా? కాసేపులో చచ్చిపోయేదానికి మేనేజర్ అయితే ఏంటి, ఎంప్లాయ్ అయితే ఏంటి? మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా 2వ ఇంజిన్ షురు అంటే కంపెనీ పేరు భయ్యా. చాలా మంచి కంపెనీ. కానీ ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. మేము మాత్రం పోవటం గ్యారంటీ. సార్ చూడండి సార్, హోల్డింగ్. ఒరే నీకు దండం పెడతాను, ఎలా దించాలో చెప్పరా? ఓకే, ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో చూసి చెప్పండి. ఇండికేషన్. థ్యాంక్ గాడ్, ఇక్కడ రెడ్ సిగ్నల్ పడింది సార్. దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందండి. పెట్రోల్ అయిపోయిందా? ఏంట్రా పెట్రోల్ అయిపోయినప్పుడు చూసుకోవాలి కదా. ఏంటి సార్ కంప్లైంట్ కొడుతున్నారు? ఎంప్లాయీలే తొక్కలేదు. 5 నిమిషాల్లో చచ్చిపోతుంటే మీరు ఉండండి సార్. మీరు ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా? ఏ దిక్కు లేకుండా ఉన్నాం. అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా అనండి. చెప్పండి. ఓ భగవంతుడా, ఓ భగవంతుడా, నమో వెంకటేశ, నమో వెంకటేశ. మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపు. మేమే పాపం చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమించు. మమ్మల్ని దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి. మమ్మల్ని దయతో చూడండి భయ్యా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే. ఎందుకంటే చావు అనేది ఒక నిజం. దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది నేను చెప్పడం లేదు, ఎన్నో పురాణాలు ప్రకటించాయి. చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గరికి వస్తుందో మనుషులు తెలుసుకోలేరు. సడన్ గా వచ్చేస్తుంది. మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాలా? రే, నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా? మీరు చెప్పండి. అయ్యో హెల్ప్.
సార్ వచ్చేసాం, గట్టిగా పట్టుకోండి. వచ్చేసాను సార్. ఏంట్రా నడకేంట్రా, మెయిన్ రోడ్డు మీద నడుస్తున్నట్టు అయిపోతారా? తప్పండి 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 రా. కుదిరేసి వెళ్ళిపోతున్నారా? హాయ్ సుబ్బు, గోవా ఎలా ఉంది? నేను గోవాలో లేను, హైదరాబాద్ లోనే ఉన్నాను. అదేంటి? ఆ రౌడీ బ్రదర్స్ అక్కడ కూడా వాళ్ళ మనుషులు పంపించి భయపెట్టి ఇక్కడ తీసుకొచ్చారు. తీరా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎల్లుండి మంచి రోజు వాళ్ళ చెల్లిని తీసుకుని వరంగల్ రమ్మంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది మధు. భయం ఎందుకురా? నేను చెప్పినట్టు చెయ్యి. డైరెక్ట్ గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్యలు పెట్టి టార్చర్ నుంచి నేను బయటపడాలంటే మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఏ హెల్ప్? అది మీరు ఒకసారి వర్జినిటీ టెస్ట్ చేయించుకోవాలి. సారీ అండి, ఒక అమ్మాయిని అలా అడగకూడదు నాకు తెలుసు, కానీ ఈ ప్రాబ్లం వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. నేనేం చేస్తాను నాకే తెలియట్లేదు. ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఈ టైంలో అయితే నా ఇంటికి వచ్చిందేంటి? హాయ్. నువ్వేంటి చీకటి పడితే చంద్రముఖిలా నా ఇంటికి వచ్చేస్తాను? కొంప తీసి పోయిన జన్మలో ఇల్లు నీదా? ఈ డ్రెస్ నీది. ఈ డ్రెస్ అంటే మీకు చాలా సెంటిమెంట్ అన్నారు కదా, అందుకే తీసుకొచ్చాను. థ్యాంక్స్. నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చోండి. మీరు చెప్పిన దాని గురించి ఆలోచించాను. దేని గురించి ఆలోచించారు? కొంపతీసి నా ఇంటి గురించా? నాకున్నది దొరకటేనండి బాబు. చిచి, అది కాదు. నేను మెడికల్ చెకప్ చేయించుకుందాం అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. ఇప్పటికైనా నా బాధ అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ సారీ అండి. జ్యూస్ తాతారా? No, no, no. వంటల పుస్తకాలు, పాటల పుస్తకాలు, వంటల పుస్తకాలు, పాటల పుస్తకాలు, ముగ్గుల పుస్తకాలు, జోకుల పుస్తకాలు, వంటల పుస్తకాలు. అయ్యా, నాకు నడిచే ఓపిక లేదు, నా వల్ల కావడం లేదయ్యా. నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా, చాలా నీరసంగా ఉంది. అబ్బా. 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వండి. కొంచెం ఓపిక పట్టు లక్ష్మి. ఇవాళ ఎలాగైనా ఒక్క పుస్తకం అన్నా అమ్మి నీ ఆకలి తీరుస్తాను. కథల పుస్తకాలు, పాటల బిస్కెట్ ప్యాకెట్ క్యాన్సిల్. పుస్తకాలు, వంటల పుస్తకాలు, జాగ్రత్త. కథల పుస్తకాలు, జాగ్రత్త. జోకుల పుస్తకాలు, ముగ్గుల పుస్తకం ఒకటి ఎంతండి? 20 రూపాయలండి. ఓ 5 పుస్తకాలు ఇవ్వండి. ఇదిగోండి. నువ్వు చదవ్వా? నాకు బుక్స్ చదివే అలవాట్లేదు. అలాంటప్పుడు ఈ బుక్స్ కొనకుండా డబ్బులు ఇచ్చి ఉంటే అతను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదా. అలా ఇస్తే అతను తీసుకోడు. లక్ష్మి తిను. కళ్ళు లేకపోయిన పుస్తకాలు అమ్ముకుని వాళ్ళ ఆకలి తీర్చుకుందాం అనుకుంటున్నాడు. అతనికి అడుక్కునే ఆలోచన లేదు. అతను అడగకుండా దానం ఇచ్చి అతని ఆత్మాభిమానాన్ని హర్ట్ చేయలేను. ఏంటిదంతా?
ఎవడి వరంగల్ వినాయకుడు? మన ఊరు ఎమ్మెల్యే బావా. కత్తి. ఈ బ్లడ్ డొనేషన్ ఏంటో. అరే ఏడవా, చెప్పినా కదా అయిపోతుంది పో. ఏం బిర్యానీ తిని కూర్చున్నావు పో. అన్న నేను ఆ ల్యాండ్ మీద ఆధారపడి అరే తీసుకోపోరా. మనసులో పెట్టుకోవే అన్నా. ఈ ఇల్లేంటి రామ్ గోపాల్ వర్మ రాత్రి సినిమా లొకేషన్ లా ఉంది? హాయ్, హౌ ఆర్ యూ? ఏర్పాట్లు ఎట్లున్నాయి? మంచి బందోబస్తుగా ఉన్నాయిలే. బయట జాతరలా ఉంది, నేనేమో మేకపోతలా ఉన్నాను. టోటల్ గా నా బల్లా ఉంది. పెండ్లి కని పిలిచి బలి ఇస్తామని ఎట్లా అనుకున్నావు? నన్ను బలి చేసి పెళ్లి చేయకూడదని దీంతో వచ్చాను. ఏందది? ఇది పొలిటీషియన్ చేతిలో పవర్ లాంటిది, పోలీస్ చేతిలో గన్ లాంటిది, టీవీ నైన్ చేతిలో కెమెరా లాంటిది. నువ్వు చెప్పిన వాళ్ళంతా మమ్మల్ని చూస్తే ఉత్సవస్తారు. నేను ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వలేదంటే నేనేం చెప్పినా మీకు అర్థం అవ్వదు. మీ చెల్లికి నాకు మధ్య ఏం జరగలేదని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. ఏయ్, మా చెల్లెల గురించి మాకు తెలుస్తుంది. అది గోల్డ్. గోల్డ్ అయితే నగలు చేయించుకోండి, లేకపోతే మన పొరంలో తాకట్టు పెట్టుకోండి. నన్ను మాత్రం టార్చర్ పెట్టకండి. గుడ్ బై. హలో, ఏం ఒప్పుకుంటూ బయలుదేరుతున్నావు? ఇదేం పబ్లిక్ గార్డెన్ అనుకున్నావు? అని ఇష్టం వచ్చినప్పుడు రానికి పోనీకి బాపుతో మాట్లాడే పోవాలి. ఏం జరగలేదని చెప్పాను కదండి. మేము కూడా చెప్పినాం, మీ ఇద్దరికి పెళ్ళైతుందని ఊరంతా. అరే ఏం జరగలేదని చెప్పినా కూడా అది వినిపించుకోండి. నిన్న చెప్పేది ఉండే, ఒక దినం లేట్ అయింది. నేను లేట్ అయితే మీరెందుకు తొందరపడ్డారు? పెండ్లికి ముందు మీరు తొందరపడినారు అనుకుని మేము తొందరపడినాం. అయినా మీతో మాట్లాడడం వేస్ట్. మీ నాన్నగారితో మాట్లాడతాను. బాపు దాకా ఎందుకులే బావా? బాగా అనకండి. బండపూతులు తిట్టి బ్రష్ చేసుకున్నట్టుంది. ఆయనంత దూరం వచ్చినండి. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళానా? అచ్చా, పోతావా? ఓ, మా బాపుని చూసినావు అనుకో, ముందు నీ మాట పడిపోతుంది, తర్వాత చెడ్డీ చల్లగా అయిపోతుంది, చక్కగా అయిపోతావు. ఓ ఏంటి బెదిరిస్తున్నారా? ఆయన నీ భయంతో రాలేదు, ప్రూఫ్ తోటి వచ్చాను. నేనే తప్పు చేయలేదు సార్, నన్ను వదిలేయండి సార్. సార్ నా మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్. సార్ ఏం చేయలేదు సార్ నేను. సార్ 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 నన్ను ఏం చేయలేదు చెప్పండి సార్. సార్ వదిలేయండి సార్ నన్ను. సార్ సార్ నన్ను ఏం చేయలేదు సార్. సార్ 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 ఈయన గాడ్ ఫాదర్ అనుకుంటే బ్యాడ్ ఫాదర్ లా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి? ఎవడరా అది? నాయనా అదే చెప్పినాం కదా, సుబ్బు. సుబ్బు అని. సుబ్బు. ఏయ్, వాడు పెండ్లికి ఒప్పుకునేదాకా నోకండ్రా. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, పోయి రెస్ట్ తీసుకో. నువ్వేం టెన్షన్ పడకు బావా, అన్ని అనుకున్నట్టుగానే జరుగుతాయి. నువ్వు అన్న పిలుస్తున్నా. స్నానం చేసిరండి, భోంచేద్దాం. నేనేమన్నా దసరాకు వచ్చిన కొత్తలో అనుకుంటున్నారా? అయినా మీరు హైదరాబాద్ ఏం చెప్పారు? మీ నాన్నకి చెప్పి సాయం చేస్తున్నారు, ఇప్పుడు టవల్ ఇచ్చి స్నానం చేయమంటున్నారు. హలో, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీ కామెడీగా ఉందా? ఓకే. మీ ఇంట్లో పెద్దలు వైలెన్స్ చేస్తే చిన్న న్యూసెన్స్ చేస్తున్నారు. ఇదిగోండి. రేపు ఉదయాన్నే నాన్నతో మాట్లాడతాను, డోంట్ వరీ. నువ్వేం చెప్పక్కర్లే, నాకంతా ఎరికే. అది కాదు నాన్న. జరిగేది ఎట్లయినా జరుగుతుంది, అది నేను చూసుకుంటాలే. మీ నాన్నగారితో మాట్లాడారా? మాట్లాడాను. జరిగిందంతా చెప్పారా? ఆ అవకాశం నాకు ఇవ్వలేదు. అవకాశం ఇవ్వలేదా? మరి ఎంతసేపు మాట్లాడుకున్నారు? చెప్పాలని ట్రై చేశాను, కానీ వినిపించుకోలేదు. ఫ్యామిలీ అవతల మాట వినకుండా బతికేస్తున్నారు. కుర్రోడు సన్నగా 6 ప్యాక్స్ తోటున్నాడు కదని వలేసి పెట్టుకోవడానికి నీ నీటిలో చేపను కాదు, తిమింగ్లాన్ని అవసరమైతే నవ్వులేస్తాను. మీ పర్సనాలిటీకి ఇలాంటి మాటలు సూట్ అవ్వలే గానీ ఏం చేద్దామో చెప్పండి. మీరేం చేస్తారు? సెన్న నెత్తి మీద రెంటుకుంటే సేవా కొట్టిన చివరి బంతిలో అయిపోయింది నా పరిస్థితి. మీ నాన్నతో మాట్లాడు కాదు, పోట్లాడైనా సరే తెలుసుకుంటాను. కానీ త్వరగా. గెలవడానికి ఆడడం వస్తే సరిపోదు, ప్రత్యర్థిని 10 ఎత్తులకు ముందే పసిగట్టి పడగొట్టే సత్తా ఉండాలా. ఈ జిల్లాలోనే నిన్ను గెలిచే మగాడు ఎవడున్నాడు బావా?
ఆట ఇంక అయిపోలేదు. చెక్మేట్. పది ఎత్తుల వరకు ఆలోచించగలరని మీ గురించి మీరే చెప్పారు. 11 ఎత్తు నేను ఆలోచించాను. దుర్గా, లగ్గం ఖాయం చేస్తున్నా, మస్తుగా ఖుషి చేసుకోండి. ప్రతి మగాడి విజయం వెనక ఓ లేడీ ఉంటుందంటారు, కానీ నా ప్రతి కష్టం వెనక నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. హలో, ఎక్కడున్నారా? వరంగల్ దాటాను సార్. ఓకే, అయితే నేను చెప్పే చాలా జాగ్రత్తగా విను. నిన్ను వాళ్ళ దగ్గర నుంచి రక్షించడానికి నాకు రూట్ దొరికింది. ఏంటి సార్ అది? అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, పేరు ఖాన్. చిన్నప్పటి నుంచి వాడు నా ఫ్యాన్. ఒకే కోడి పెట్టిన 2 గుడ్లు, ఒకటి పగిలి ఆమ్లెట్ అయితే రెండోది పగిలి పిల్లైనట్టు ఒకే స్కూల్లో చదువుకున్న మా ఇద్దరిలో నేను ఇంజనీర్ అయ్యాను, వాడు రౌడీ షీటర్ అయ్యాడు. నువ్వు వాడి దగ్గరికి వెళ్తే ఈ బ్రదర్స్ నీ దగ్గరికి రారు. ఓకే? నువ్వు మా బాలారాజు గారి దోస్తు అయితే మాకు బి దోస్తు. గలే మిలావ్. గలీజ్ స్మెల్ వస్తుంటే గలేమిల్ అంటాడేంటి? అరే చెప్పు తమ్మి, ఏం తీసుకుంటావు? పెప్పు షీనా, తమ్ము షప్ప, కొకకి కోలానా? నాకే కోలా వద్దు, నా గోల వినండి చాలు. ఇందాంలే తమ్మి, నీ పని ఖతమైనట్లే. ముందు మా బాలరాజు గాని కథలు చెప్పు. వాడేమన్నా పెద్ద సూపర్ ఫిగర్, వాడి గురించి చెప్పడానికి. నీకొక సంగతి చెప్తా. ఆ పుట్టోడు నేను ఒకే కోడి పెట్టిన 2 గుడ్ల లాంటోళ్ళం. తెలుసు సార్, ఆయన కోడి పిల్ల అయితే మీరు ఆమ్లెట్. వాడు అదే చెప్పిన. మాది పండక్కి వాడికి హలీం పంపిస్తే వాడి పండక్కి మాకు హల్వా పంపిస్తా. రిలేషన్ తమ్మి. ఇంతకీ ఏ పని మీద దొలినా? అది మీరు ఒకరికి వార్నింగ్ ఇవ్వాలి సార్. అరే వార్నింగ్ ఏంటి తమ్మి, ఏకంగా సంపేస్తా. సంపేసి మా బాలరాజ్ గాని రుణం తీర్చుకుంటా. వద్దు సార్, వార్నింగ్ ఇస్తే చాలు. లేదు తమ్మి, మా బాలరాజ్ కోసం మర్డర్ చేసి మాకి ఫ్రెండ్షిప్ కి అంకితం ఇస్తా. మీ ఫ్రెండ్షిప్ కి హ్యాట్స్ ఆఫ్ గానీ వార్నింగ్ ఇస్తే చాలు సార్. సరే గట్లనే చేస్తా గాని ఎవ్వడు వాడ్? అది ఎవ్వడు వాడ్? జాగర్లమూడి జానకి రామయ్య. మళ్ళా బోల్. అదే సార్, వరంగల్ అందరూ జేజే అంటారు కదా. కాన్బాయ్, కాన్బాయ్, కాన్బాయ్. తమ్మి మీరేంటి బాయ్ నా కాళ్ళ దగ్గర? నిజం చెప్పు బాయ్, నన్ను సంపదికి ఎవరో ప్లాన్ చేసి నిన్ను పంపలేదు కదా. అదేంటి బాయ్? ఆయన పేరు వింటేనే భయంతో వణుకు పుడుతున్నది. జేజే అంటే ఎవరో తెలుసా? తన అన్యాయాలతో ప్రజల్ని వణికిస్తున్న రుద్రారెడ్డికి ఎదురు తిరిగిన ఒకే ఒక్కడు జానకి రామయ్య. క్రూరుడైన రుద్రారెడ్డి పెద్ద కొడుకును చంపి జైలుకెళ్లిన జేజే రిలీజ్ అయిన రోజది. జానకి రామయ్య రా, నా చేతుల్లో నువ్వు చచ్చే రోజు కోసమే సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను. రేయ్, ఇన్నాళ్ళు నాకు భయపడి ఎక్కడ దాక్కున్నారా? భయపడి పారిపోవటానికి వాళ్ళు నీ పిల్లలు కాదు, నా పిల్లలు రా. నీ చావు కళ్ళారా చూసి చావడానికే వచ్చినట్టున్నారా? నిన్ను చంపుతారంటనేనా? నరికైన కొడుకుల్ని. జానకి రామయ్య ప్రాణభిక్షతో ఊరొదిలిపోయిన రుద్రారెడ్డి కొడుకు ఏమైనాడో ఎక్కడున్నాడో ఇప్పటికీ తెలియదు. నువ్వు వీడికొచ్చిన సంగతి కూడా వాళ్ళకు చెప్పద్దు, తెలిస్తే నన్ను తప్పేస్తారు. తమ్మి
చిన్న హెల్ప్. ఆ పుట్టి బాలరాజ్ గారికి నాకు ఫ్రెండ్షిప్ కట్టు. వాడు నాకు ఫోన్ చేస్తే వాడి చీక కట్టు. నీకేం పర్లేదు సుబ్బు. రేయ్, ఏమైందిరా? ఎవడ్రాడు మనల్ని బెదిరిస్తాడా? నువ్వు ముందు ముసుగు తీరా కదవా? ఇదిగో నువ్వు అలా ముసుకేసుకుంటే మన చరిత్రగా ముసుకేసినట్టు. నా కళ్ళలో సూటిగా చూడు, సింహం పోలికలు కనపట్లా? డేయ్, కుడి చేత్తో నేను కత్తి పట్టుకుని 500 ఆపరేషన్లు చేశాను. ఎడం చేత్తో నా మేనడు కోసం ఆఫ్టర్ ఆల్ మర్డర్ చేయలేనా? మీరు మీ మేనల్లుడి కోసం మర్డర్ చేస్తే వాళ్ళ చెల్లెల కోసం కూనీలు చేస్తారు. 3 Idiots అక్కడ. డేయ్, వాడికి రౌడీజం తెలిస్తే నాకు రాజకీయం తెలుసురా. వాడు వరంగల్లో పలుకుబడి ఉంటే నాకు స్టేట్ అంతా పలుకుబడి ఉంది. ఎవరుకుంటున్నాడు రా వాడు? వంటి చేత్తో ఎలుగుబంటిని మట్టి కనిపించిన వేటగాండ్రా నేను. చెప్పబెట్టే. అవునరా, పెళ్ళైన కొత్తలో మీ మావయ్య ఒకేసారి 5 కంచాలు అన్నం తినేవారు తెలుసా? అదేంటే నా వీరత్వం గురించి చెప్పవే అంటే తిన్న కంచాల గురించి చెప్తావేంటే? అల్లుడు, వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయి, వాళ్ళ మ్యాటర్ ఏంటో తెలిసేస్తాను. నువ్వు చెప్పేంత వరకు మన ఇంటి పేరు డేరింగ్ అండ్ డాషింగ్ నాకు తెలియదు మామయ్య. మన బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు భయపడాలి కానీ వాళ్ళని చూసి నువ్వు బిడ్డెక్కుతావేంట్రా? అసలు భయం అంటే ఏమిటో, దాని పవర్ ఎలా ఉంటుందో వాళ్ళకి రుచి చూపిస్తాను. నువ్వు రా. యుద్ధానికి వెళ్తున్నట్టు డ్రెస్ ఏంటి మామయ్య? మన పవర్ తెలియటానికి డ్రెస్ వేసుకొచ్చాను, మన పలుకుబడి తెలియటానికి హోమ్ మినిస్టర్ పిలిచాను. అట్మాస్ఫియర్ హే. మామయ్య వాళ్ళు వస్తున్నారు. పెద్ద రౌడీలు కొండాలన్నావు, గన్నులు పట్టుకొస్తారనుకుంటే గులాబీలు పట్టుకొచ్చారేంటి? వాళ్ళ ముందు పావురాలాగా వస్తారు, ఆ తర్వాతే పాముల్లా మారిపోతారు. వాళ్ళు ఆడించే ఫ్లూట్ మన దగ్గర ఉంది కదా, నువ్వేం భయపడమాక. హలో బా. నమస్తే. మిలిటరీలో గన్ను పట్టుకున్నంత పవర్ఫుల్ గా నా చేయి పట్టుకుంటే ఎట్లా? బార్డర్ లా పాకిస్తాన్ వాళ్ళని ఎంతమంది నలిపేసిండో. నమస్తే. నా చేయి నలిపేస్తా నన్ను పవర్ఫుల్ అంటాడేంటి? కూర్చోండి. అన్నయ్య, నీ సూట్ బాగుందివా? కళామందిర్ ఓపెనింగ్ వచ్చిన కొత్త హీరోలా ఎలా రెడీ వచ్చావేంటి? పైగా అదో సిగ్గోటి. అమ్మయ్యా, కనీసం మేనర్స్ తెలియదు మీ ఫ్యామిలీకి. మీ వైద్య వృత్తి ఎలా ఉంది? అది బాగానే ఉందండి. అవునులే, కుడి చేత్తో కత్తి పట్టుకుని 500 ఆపరేషన్ చేసిన వాళ్ళు మిమ్మల్ని వేరే అడగాల. మొన్న ఆగస్టు 24 మీ పుట్టినరోజున స్వయంగా వచ్చి శుభాకాంక్షలు చెబుదాం అనుకున్నాను. కాకపోతే పెళ్లికి ముందు వస్తే బాగోదని రాలేదు. మీ మేనల్లుడిని మీలాగే చాలా క్రమశిక్షణతో పెంచారు. ఛీ! చేతులతో దేనా చోట కత్తులు పెడతారు, వీటికేమో పదులు ఉండదు. ఇవి మంచిగున్నాయి. నువ్వు బెండవకు మామ, బెండవకు. నాకు భయం వేసేస్తుందిరా బాబు. ఇది బాగుంది. ఏంటి మీకు తగ్గట్లేదా? మీకు కూడా కావాలా? మిలిటరీ రోడే కదా బాబు, తలిగిచ్చేసాడులే నువ్వు గాని. రండి బాబు మినిస్టర్ గారు. మినిస్టర్ గారు మనకు బాగా క్లోజ్ అండి. మనం బిల్డప్ కోసం పిలిస్తే ఆళ్ళకు ముద్దులు పెట్టేస్తాడు ఏంటి? నమస్కారం సార్. ఏంది మినిస్టర్ ఇలా వచ్చినావు? ఆనందరావు ఏదో పని ఉందంటే. అబ్బాయి ఏం లేదు, ఊరకే పిలిచాను. పర్లే ఏదైనా ఉంటే చెప్పు. అబ్బాయి ఏం లేదండి, వచ్చిన పని అయిపోయిందండి. ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? నా రాజకీయ గురువు. ఉంటానయ్యా. మంచి టైంకి వచ్చినావు, తినేసిపో. ఆ మాట అన్నందుకే నాకెంతో భాగ్యమయ్యా. వెళ్ళొస్తానయ్యా. సర్లే, మంచిది. నువ్వు బెండవకు మామ. డాక్టర్ గా మంచి రాబడే కాదు, సమాజంలో మంచి పలుకుబడి కూడా ఉంది. చెప్పండి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? అప్పుడే పెళ్ళేంటండి, అమ్మాయి చదువు పూర్తి కాకుండా. ఏమ్మా, ఆనందరావు గారు నువ్వు 14 ఏటే కదా పెళ్లి చేసుకున్నావు. మా పెళ్లి గురించి ఈయనకెలా తెలిసింది? పెళ్లికి ముందు నాకున్న చిన్న పేరు కూడా తెలుసుకున్నాడేమో. వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు, తొందరగా పెళ్లి చేస్తే మనందరికీ మంచిది. అది కాదండి. చూడమ్మా, మా ఇంటికి మీ ఇంటికి నువ్వే ఆడపడుచువి. ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరిగితే బాగుంటుంది. మంచి ముహూర్తం చూసి లగ్గం పెట్టుకుందాం.
ఏమంటారా ఆనందరావు గారు? మీ మాట నా మాట అండి. వెండోక్ మామ. వెండి ఏంట్రా బాబు, మొత్తం నీరంతా తీసేసాడు. డేరింగ్ అన్నావు, డాషింగ్ అన్నావు, తాండ్ర పాపరాలు తొడగొట్టు, నరసింహనాడులాగా నరికేస్తా అన్నావు. బెండపర లెవెల్ బెండ్ అయిపోయి వాళ్ళ ముందు చివరికి నా కొమ్మ ముంచావు. ఒరే ఒరే ఒరే, వాళ్ళు నన్ను చూడగానే నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పారా. నేను ఎక్కువ మాట్లాడాను అనుకో నా డెత్ రేట్ చెప్పేటట్టున్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పరా. నాకు ఇంకేం చెప్పొద్దు నువ్వు. అది కాదురా, మీ అమ్మ నాన్న పోతూ నిన్ను మా చేతిలో పెట్టారురా. ఇప్పుడేమో మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు అనుకో, హోల్సేల్ గా మన ముగ్గురు ప్రాణాలు పోతాయిరా బాబు. బాబు అవును బాబు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా మీ మావయ్య వెతికితే దొరకని సంబంధం ఎదురొచ్చినట్టు అనిపిస్తుంది. మామయ్య, ఎన్నాళ్ళ నుంచో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మధుని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదేట్రా. చెప్దాం అనుకున్నాను, ఈ లోపల వీళ్ళు తగులుకున్నారు నన్ను. స్పీడు పోలీసులు పట్టు తప్పుతారా బాబు. ఎలా సిగ్నల్స్ ఉన్నారా, అది కెమెరాలో ఉంటారా బాబు. వెళ్ళకపోయారు బాబా. కెమెరా సెప్టెంబర్ 2వ తారీఖు రాత్రి మీ పబ్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన సీడీ నాకు కావాలి ప్లీజ్ సార్. అది నా లైఫ్కి సంబంధించింది. థ్యాంక్ యూ. చెల్లె పెళ్లి ఫిక్స్ అయినందుకు మస్తు ఖుషిగా ఉందిరా. అవునా? మాకు కూడా. మన చెల్లెమ్మ పెళ్లి అంటే ఈ జిల్లాలో పండగ లెక్క జరగాలి, 10 తరాలు యాది ఉండాలి. ఈ జేజే ఇంట్లో పెండ్లంటే జేజమ్మలు కూడా జేజేలు పలకాలి. రా బావా. ఎవడరా మీకు బావా? మీ చీప్ ప్లాన్ తో బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేద్దాం అనుకున్నారు. మీ మాస్టర్ ప్లాన్ మొత్తం ఈ సీడీలో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడేటప్పుడు నేను మాత్రమే మాట్లాడాలి. కాదని మీరు మాట్లాడితే ఏటీవీ, ఈటీవీ, మా టీవీ, ఎన్టీవీ, మీ చెల్లెలకి, మీ ఊర్లో వాళ్ళకి, ఫైనల్కి మీ బాబుకి, సారీ మీ పెద్దానికి ఇదే ఎఫెక్ట్ లో సీడీ వెళ్తుంది. బీ కేర్ఫుల్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ చెల్లెని నేను పెళ్లి చేసుకోను. ఏం పీక్కుంటారో మీరే డిసైడ్ చేసుకోండి. బాపు రే దుర్గా, పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? నా కూతురు పెళ్లి చూడాలని తొందరగా ఉందిరా. అట్లనే బాపు. హలో సార్, దిస్ ఇస్ జాన్. యాజ్ యూ సెడ్ జీవీకే ఫౌండేషన్స్ కి 25 crores చెక్ పంపించారు సార్. అలాగే నాగార్జున గారితో మీ మీటింగ్ అయిన తర్వాత మీకు స్విట్జర్లాండ్ టూర్ ఉంది సార్. అక్కడ ఫ్యాషన్ గార్మెంట్స్ కాంట్రాక్ట్ కోసం మిస్టర్ థామస్ ని కాంటాక్ట్ చేసింది సార్. అండ్ బిలీవ్ మీ, దే ఆర్ రియలీ హ్యాపీ విత్ దిస్. సో 3 o'clock మీ ఫ్లైట్ అండ్ ఆల్ అరేంజ్మెంట్స్ హావ్ బీన్ మేడ్. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ టేక్ ద ఫ్లైట్ సార్ అండ్ లెట్ మీ నో ద న్యూస్. హ్యావ్ ఎ సేఫ్ ఫ్లైట్. ఎక్స్క్యూజ్ మీ, మీరు దేనికోసమైనా వెతుకుతున్నారా? I lost my phone. ఇదేనా మీ ఫోన్? It's mine. Thank you. Hi, this is Aditya Malhotra. I go by Adi. I'm Madhurima and you can call me Madhu. Nice name and nice meeting you. Thank you. Bye. By the way, you're looking so sexy. సార్ బాగా చేశారా సార్? సూపర్ బ్రదర్. ఇంకా 2 సీన్స్ ఉన్నాయి, అది కూడా నువ్వు బాగా చేసావు అనుకో, నువ్వు హీరోడం ఖాయమయ్యా. Thank you, sir. మనం వేసిన ప్లాన్ బ్లాక్ బస్టర్. మా వాడు ఆల్రెడీ ఆ అమ్మాయితో అల్లుకుపోతున్నాడు. ఏం జబర్దస్త్ ఐడియా చెప్పినవురా. అన్నా నాయన్ రేపటికి వస్తుండంట. భావన ఒకసారి కలవాలంటుండు. భావన రప్పేయడం మా వల్ల కావట్లేదన్నా, నువ్వే ఏదో చేయాలి. వానికి ఫోన్ కలిపిరా. హలో, ఏం బావా, ఏడున్నావు? ఎవడరా నువ్వు? ఏం రో, గొంతు పెరుగుతుంది.
నే దుర్గని. దుర్గానా? అయితే ఇక్కడ ఎవరికి? రేపు మా బాపు ఈడికి వస్తుండంట. అయితే బస్ స్టాండ్కి వెళ్ళి రిసీవ్ చేసుకో, కావాలంటే కార్ పంపిస్తాను. ఏయ్! చూడు బావా, అచ్చు తప్పు, ఆ ఒక్కటే అనొద్దు. నీతో కొంచెం మాట్లాడాలి. ఇన్నాళ్ళు ఎక్కి మాట్లాడి ఇప్పుడు మాత్రం కొంచెం ఏంటి? సరే, ఇంతకు విషయం ఏంటి చెప్పు. బాపు నెల రోజుల కంటే ఎక్కువ బతకడంట. ఆయనకు బాధ కలిగించే పని ఏది చేసినా మళ్ళీ గుండెపోటు రావచ్చని డాక్టర్లు చెప్పారు. బాపు నిన్ను చూడాలంటుండు, అర్థం చేసుకొనిరా. సాటి మనిషికి తోటి మనిషికి సాయం చేయని సామి చదువుకున్నాను కాబట్టి వస్తున్నాను. నీ ఓదారు పేదకు నన్ను తీసుకొచ్చావేంట్రా? పక్కన మీరుంటే నాకు కొంచెం బలంగా ఉంటుంది సార్. రియలీ? సార్, పెద్దయినా. ఈడైనా గుండెపోటు గుమ్మడి? అవునండి. గుమ్మడికాయలు అన్నాడు, వీడి గుండెపోటు ఏంట్రా? ఏమల్లుడు ఎట్లున్నావు? మస్తున్నాడు, కూసోరి. డిస్కషన్ షురూ చేద్దామా? వద్దండి, మీకు దండం పెడతాను. బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం. మాకు చాలా కష్టం అండి. బాపు అయినా బావతోటి ఎందుకు డిస్కషన్? గీ బాలిగాంతోటి చేద్దాం డిస్కషన్. సార్ సార్ నాతో డిస్కషన్ ఏంటి సార్? అరే, నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంట్రా? హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి. కర్మరా బాబు. సూపర్ డిస్కషన్ అంటే ఇదే. అంత పెద్ద పెగ్గ ఒకేసారి తాగేస్తారా? గుండెకి మంచిది కదేమో. నా గుండెకేమల్లుడు, రాయి రాయి. సార్, మీరు అలా కొట్టుకోకండి, నా గుండె కొట్టుకుంటుంది. ముందు చేర్చి కొట్టుకోండి. కమాన్. Cheers. ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు. ఇంకా 2 రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్. 2 దినాలలా స్వర్గం లాంటి మన ఊరికి పోతాన్నావుగా. అదే. అదేంటి, 4 రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్. అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు, ఓ నెలలో వచ్చి నేను కలుస్తాన్నాడు. పిచ్చోడు, వాడి అభిమానం గాని వాడు వచ్చేంత వరకు ఆగుతానా? అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు. సార్, నాకు విషయం చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి సార్. మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్? అల్లుడిని చూశాను కదా, ఆ ఆనందంలో 2 రోజుల్లో పోతాను. 2 days. 2 days, ఓన్లీ 2 days కన్ఫర్మ్. సార్, ఈ లోపు మీకు విషయం చెప్పాలి సార్. మీరు ఊరుకోండి, అసలు నన్ను మాట్లాడినవారండి. ఇంకో విషయం చెప్పాలి నేను. సార్, మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. తెలుసు, మా అమ్మాయి అల్లుడిని ప్రేమించింది. అబ్బా, ఏమి జోకులేస్తారు సార్ మీరు. సూపర్ సార్. అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్. ఇదేమో మీ అమ్మాయి, ఇదేమో మా సుబ్బిగాడు సార్. రారా. ఏంటి సార్? అబ్బా, బంగారం లాంటి అల్లుడిని భ్రాంతి సీతతో పోలుస్తావురా? హలో, కేరస్ పటల్. ఫోన్ చేయాలండి. హలో. అరే, ఉన్నాను సార్. కరెంటు పోయింది కదరా. ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 2020 ఆడతా. ఈ చీకట్లో మీకు క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగల కొట్టేస్తా. రిస్క్ ఏమో. ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తప్పుకోరా. ఎక్కడికి రా? అక్కడికి రా. చెప్పు. అరే, అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికర్ ఉండు.
అంత జాపినవేమ్రా? గుడ్ మార్నింగ్ చెప్దామని. రాత్రిపూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు. గుడ్ మార్నింగ్ కదా సార్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ చెప్దామని. సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్, నేను వెళ్ళి పడుకుంటా. ఏయ్, నేను జోల పడుతుందా? జోల? బాగా పడతా. ఎందుకు సార్ మీకు ఆ ట్రబుల్? రావోయ్. సార్ నేను వెళ్ళి పడుకుంటాను. ఏందల్లుడు చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. నువ్వు మాత్రం ఇక్కడున్నావు అల్లుడు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన, ఏం చేసిండన్నా? అవురా బాలిగా, అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే. నిన్ను కొడదామన్నాడా? ఆ? నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదాం అనుకున్నావు? ఒకసారి కొట్రా. ఏయ్, బాగుండదు సార్. కొట్రా. ఎలా అనుకున్నానంటే ఇలా. నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే, నిజం చెప్పు, ఎట్లా కొడదాం అనుకున్నావు? మళ్ళీ ఇంత చాపినావు కదరా? ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుడిని. అవురా, నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడన్నా ఇచ్చిండా? నా అంతా నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్. తాగినప్పుడు వాడు బయటికి వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు బే? నిజం సార్, ఒట్టు, నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుపోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్ళే గాని చాలా మంచోళ్ళు. అది నీతో చెబుదామని పిలిపించిన. ఇక నేను తృప్తిగా పోతాలే. నాన్నా, రావద్దు సార్, మీరు పడుకోండి. నువ్వు వెళ్ళి ఇస్త్రీ పెట్టి తీసుకురా. ఎందుకు? తీసుకురా చెప్తాను. సార్ మీకేం కాదు సార్, నేనున్నాను, మీకేం కాదు. వాణ్ణి విలువరావు సార్ బయటికి. ఎవండి ఎవండి? వాడేరా. ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు వాణ్ణి విలువరా. ఎవడా వాడు? విలువరా సార్, విలువరా. ఏడవా, నేను కొట్టేడిది నిన్ను కాదురా బాలి. మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడు కొడితే నాకు తగులుతుంది. అన్ని కొడుతున్నారు. నీ పుట్టుకేంద్రా? చంపేస్తున్నాడు బాబు, రండి బాబు. ఏయ్, చంపేస్తున్నాడు బాబు. వాని విలువరా ఒకసారి. వాని విలువరా. పరిచితుడు విలువరా. అవురా బాలిగా. అలా చూస్తారంటే బాబు, చంపేస్తాడు. ఎంత చాపిను? ఇలా చంపానా? ఇలా చంపానా? అంతెందుకు చాపినవురా? పిలువురా అన్ని. పిలు. ఎవరిని పిలువురా. ఆన్నే బే. వాడు రాడయ్యో. అపరిచితుడు. ఊపిరాడలేదు, పెద్ద పోయాడు. బాబుకి ఏమైంది? ఏం చేస్తున్నావు? ఆగు. పెద్దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి. నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దని. అయినా ఆయన ఎమోషనల్ అయిపోయారు. నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబుకి ఏం కాలే బావా? చూసారా, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు. లేకపోతే మీ నాన్న. అరే ఇదేం తెచ్చినావమ్మా? అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు. జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా పెట్టి ఇలా పెడితే అలా లూస్తారు, ఇలా పెడితే అలా చేస్తావా? ఏమి బాపుకి ఏం కాలేదమ్మా, నువ్వు పోతాలి. దేవుని లేక మంచిగా పడినావు. సిగ్గుగా లేదా మీకు? సిచ్యువేషన్ అంత సీరియస్ గా ఉంటే సరదా కూర్చొని మందు అవుతారా? ఏం జరిగింది? మీకంటే మీ అన్నయ్య బెటర్. పేరు గుండె అయినా గుండెపోటుతో బాధపడుతున్న మీ నాన్నని చూసి ఆ గుండె ఎక్కడ ఆగిపోతుందన్న నిజం తన గుండెలో పెట్టుకుని ఈ గుండె గురించి ఆలోచిస్తూ ఆ గుండె గురించి చెప్పకుండా రాజేసుకుని మీకు చెప్తే మీ గుండె ఎక్కడ ఆగిపోతాయని గుండె విషయం చెప్పకుండా ఆ గుండెలో పెట్టుకుని గుండెలో ఆపే ఇందుకే మ్యాటర్ అని చెప్పు. మీ బాబుకి గుండెపోటు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. అన్నా నువ్వు దేవుడు అన్నా, నువ్వు నిజంగా దేవుడు అన్నా. ఏమైందిరా? మన నాయనకి
గుండె నొప్పి అన్న సంగతి నీ గుండెల్లోనే దాచుకుని నీ గుండె కోతతో మాకు చెబితే మా గుండె ఎక్కడ కోసుకుంటుందో అని చెప్పి మొత్తం నీ గుండెల్లోనే పెట్టుకుని మంజేరా నా గుండెలది. బాపుకి గుండె నొప్పి అని వానికి అబద్ధం చెప్పి పిలిపించిన వాడు అది నిజం అనుకుని ఇంట్లో వాళ్ళందరికి గుండె నొప్పి తెప్పిస్తుండు. అచ్చా గీ బాలరాజు గారు ఏడిపోయిండు. రే బాలిగా అయ్యా గాన్ని విలువరా బయట. ఎవరిని? అపరిచితుండ్రా. అపరిచితుడు ఎందుకులే అన్నా? 2020 మ్యాచ్ ఆడదామని వస్తే టెస్ట్ మ్యాచ్ ఆడామన్నా. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయన్నా. అరే ఒక ఇన్నింగ్ ఎవడన్నా డిక్లేర్ చేస్తాడు? ఇంకా ఎన్ని ఇన్నింగ్స్ కావాలన్నా? ఇంకొక ఇన్నింగ్ ఆడదాం. 2 అంటావు 3 అంటావు. వద్దులే అన్న, నీకు దండం పెడతాను. వద్దులే అన్న, చచ్చిపోతానన్నా. జర్ర ముంగట్రారా. ఎంత జాపినవురా? ఊరికి టని ఉంటా అంతే అంతేనన్నా. ఇంత జాపినవు కదరా. అరే సుబ్బు, ఆ గుమ్మడికి గుండెపోటు లేదన్న విషయం నీకు చెప్పాలరా. ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా. అయినా నీకు చెప్పాలి. ఏంటి సార్? కూర్చో. ఇంత అర్జెంట్గా రమ్మన్నారు? నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలరా. ఏంటి సార్ అది? ముందు తాగు చెప్తాను. వద్దు సార్, మనం ఈ పార్టీలో మంది తాగినందుకు మ్యాటర్ మ్యారేజ్ వరకు వచ్చింది. మళ్ళీ మంది ఎందుకు సార్? నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు మందు తాగాల్సిందే. తాగు. అరే సుబ్బు, నీకు విషయం చెప్పాలరా. చెప్పండి సార్. ఇంకో పెగ్గే చెప్తాను. ఇంకో పెగ్గా? అరే ఇప్పుడు నీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బాగుంది. సార్ 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 బిల్లు. 1,20,000 బిల్లా? అవును సార్. సార్ సార్ 1,20,000 సార్ బిల్లు. పంపించారా? 1,20,000. 1,20,000? అమ్మా, 1,20,000 బిల్లా? ఇదేమన్నా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నామంటారా? ఇష్టం వచ్చినట్టు పంపించడానికి. ఎంత తాగామో అంతే బిల్ వేయాలి. తాగిన దానికే వచ్చింది సార్ బిల్లు. మేము ఇదంతా ఎప్పుడు తాగామరా? మేము అసలు బీర్ తాగామంటరా? అరే ఎక్స్ట్రా బాటిల్స్ పెట్టి ఎక్స్ట్రా చెప్తున్నాను. ఎక్స్ట్రా తాగి ఎక్స్ట్రా మాట్లాడేది మీరు. మర్యాదగా బిల్లు కట్టండి, లేకపోతే మా బాలరాజు గారు సెట్ పట్టుకున్నారు. నన్నే కొట్టారా? మీ సంగతి చూడరా. ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోరా. ఎప్పుడు తాగారు సార్? నిజం చెప్పండి, ఇవన్నీ మీరే తాగారు? తాగేసి బిల్లు కట్టనన్నావంటే ఏంట్రా? అదే బిల్లు అయితే కడతామండి. బార్లు కట్టించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? నీతో బిల్లు ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసురా. రై లోపలికి తీసుకురండి. ఈ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసుకురా. అక్కర్లేదు సార్. సార్ మా ఫోన్ సరిపించండి సార్. ఏ పోలీసుల్ని పిలుస్తావా? లేదు సార్. ప్రొవిడీల్ని పిలుస్తావా? లేదు సార్. ఎమ్మెల్యేని పిలుస్తావా? లేదు సార్. డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్. ఆ మొక్కేదో ముందే ఆడవచ్చుగా. తప్పే సార్. తీసుకో. హలో, ఎవడ్రా ఇక్కడ మా బావని కొట్టింది? వీళ్ళని ఎందుకు పిలిచారు సార్? వాళ్ళేరే వీళ్ళకి మొగుళ్ళు. మీరెవరు? మీ బాబా. ఎక్కడ్రా మా బావ? ఇక్కడ గుండెడా కరెక్ట్ గా ఉన్నారా నీకు? సూపర్ గా ఉన్నారా కళ్ళు? బాటిల్స్ తెచ్చుకోవటం బెటర్. మన వాళ్ళని కొట్టాడా? ఎవడ్రా వాడు? ఎవరో చేసే కొడుకులాడు సార్. ఏంటి చేసే కొడుకులా? నానాని పోగొట్టుకుని 20 సంవత్సరాలుగా సొంత ఊరికి దూరమై నా బతుకు నేను బతుకుతుంటే నా ప్లేస్ కి వచ్చి నా మనుషుల్ని కొడతారా? మళ్ళీ వదిలేది లేదురా, వదలను. రే తమ్మి అన్నా, చెల్లెమ్మని ఎవడో కిడ్నాప్ చేసిండట. నడువు పోదాం.
చిన్నోనికి కూడా ఫోన్ చేయి. ఏంటి సార్ కిడ్నాప్ అనగానే కొంపలు మునిగిపోయినట్టు పొలోమని వెళ్ళిపోతున్నారు మీరు. సాలే కిడ్నాప్ అయింది నా చెల్లెమ్మరా. అది కాదు సార్, ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని యూజ్ చేసుకోవాలి సార్. అంతేగాని ఇలా ఎమోషనల్ అవుతే ఉపయోగం ఉండదు సార్. అబ్బే చెప్పేది అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సిచ్యువేషన్ లో మీ భావం తీసుకెళ్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది సార్. ఆ తర్వాత థ్యాంక్స్ రవి. లెట్స్ గెట్ ఇంటు అగ్రిమెంట్ దెన్. ఎత్తుకోర్రా. సంతకం పెట్టాలనా? ఏయ్ ఏం సంతకం? తెలుగులోనా ఇంగ్లీష్లోనా? ఏయ్ పెనేది సంతకం మ్యాచ్ కాకుండా ఇంటికి రా. నాకు ఫైట్లు రావు సార్, నన్ను తీసుకొచ్చారు. ఇక్కడ మొత్తం అంతా చీకటిగా ఉంది. బిల్లు కట్టినట్లేరు, కరెంటు కట్ చేసిరు. రేయ్ నా చెల్లెమ్మని ఎవడెత్తుకొచ్చిండో గాని కసం తిని చెప్తున్నా, ఈ దినం వాడిని ఖతం చేసే పోతా. చీకట్లు ఎవరికి చెప్తున్నారు సార్? సార్ కరెంటు బిల్లు కట్టేసినట్టున్నారు సార్. చోప్. రేయ్ నువ్వింకా బతికే ఉన్నావురా? మా గురించి తెలిసి కూడా నువ్వు మాతో పెట్టుకున్నావు అంటే నీకెంత ధైర్యం రా? మీ గురించి తెలుసు కాబట్టే మీ అంతు చూడ్డానికి ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చిందిరా. అబే ఎక్కడ్రా నా చెల్లెలు? నాకు ఈ ఫీల్డ్ కొత్త. నీకు జుట్టు ఉంటే దెబ్బ తగిలేదు కదా, ఈజీ నాలుగు వాడు జుట్టు వచ్చేస్తాడు. మళ్ళీ ఇంకో గుండా. ఈ గుండాలందరూ గుండు కొట్టుకుంటారేమో. రాని ఇటు గుండు చెత్త కొడతాను. ఆ గుండుగాడు వస్తాంటే ఈ బండిగాడు వచ్చాడేంటి? అమ్మో ఎవడా కొట్టి పారిపోయింది? లాగండి లాగండి. ఎవడ కొట్టి పారిపోయాడండి? అదిగో ఆడే. సార్ కొడతాను, గట్టిగా పట్టుకోండి. కాలు మీద కొడతాను, కదలకుండా పట్టుకోండి. సారీ సార్, ఈసారి మొత్తం మిస్ అవద్దు. ఫేస్ మీద కొడతాను, గట్టిగా పట్టుకోండి. ఎస్కేప్ అయిపోయాడు సార్. సార్ సీ సార్, ఐ టోల్డ్ యూ బిఫోర్, ఐ కాంట్ ఫైట్. ఐఎమ్ రిజైనింగ్ ఫ్రమ్ మై ఫైట్. మళ్ళీ ఇడికి తగిలిందా? చెల్లెని తీసుకొని పో. రేయ్ మా నాయన ప్రాణభిక్ష పెట్టినోడిని నేను చంపుడు తప్పు అన్న ఒకే ఒక కారణంతో నిన్ను ప్రాణాలతో ఇడిచిపెడుతున్నా. లేకుంటే భూమిలోకి దొక్కేస్తుంటి కొడక. హలో మధు. హాయ్ సుబ్బు, ఏంటి ఈ టైంలో? చిన్న గొడవ, యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలినాయి. యాక్సిడెంటా? అంతా ఓకే కదా? నువ్వు రెస్ట్ తీసుకో, నేను రేపు వచ్చి కలుస్తాను. ఓకే? ఈ రోజు కలవటం కుదరదా? సారీ సుబ్బు, రేపు ఫ్యాషన్ షో ఉంది, డ్రెస్ రెడీ చేయాలి. రియలీ బిజీయా? ఓకే, యూ టేక్ కేర్. బాయ్. Who is that? అంత ఇంపార్టెంట్ కాదు. Darling. థ్యాంక్ యూ.
సార్ మనం అరేంజ్ చేసిన మోడల్ ఎరగదీసి యాక్ట్ చేసి మనం అనుకున్న సాధించారు సార్. మీరు ఇక ఈ సినిమాని సుబ్బుకి చూపించడానికి ప్లాన్ చేసుకోండి. రచ్చే నేను ఇలా చూస్తూ ఉండిపోవాలన్నది తెలుసా? ఈ వయసులో పెళ్లి చేసుకుంటే జరిగేటి పని అదే. ఎవడరా అదే? దమ్ముంటే వెలుగులోకి వచ్చి మాట్లాడరా. మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఇదేమన్నా నీ అయ్య జాగిరా నీకు చెప్పిరానికి? లేడీస్ ముందు అలాంటి మాటలు ఎందుకులే సార్, ఎందుకు వచ్చారని అడుగుతున్నా. నీ సెలబ్రేషన్స్ గురించి చెబుదామని వచ్చినాం. ఏం సెలబ్రేషన్ సార్? నీ బర్త్డే సెలబ్రేషన్స్ రేపే. రేపు కాదు సార్ నా బర్త్డే, ఇంకా 2 months టైం ఉంది సార్. అప్పటిదాకా బతికుండాలంటే రేపు నీ బర్త్డే సెలబ్రేషన్ జరగాలి. ఎవడైనా బతుకుంటే బర్త్డే చేసుకుంటాడు కానీ నేనేంటి సార్ బతకడం కోసం బర్త్డే చేసుకోవాల్సి వస్తుంది? అరే పాగాలు బతుకుడు ముఖ్యం కదా. హ్యాపీ బర్త్డే పుడంకాయలు బాలరాజ్. వీళ్ళెందుకు పిలిచారు సార్? గొడవలు జరిగితే మీడియా వాళ్ళని పిలవాలేంట్రా? వీళ్ళు అంతే. 25వ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. 25 అంటే మరీ ఎక్కువగా ఉందన్నా. 21 చేసేద్దాం. ఎక్కువ అంటే అలా ఫిక్స్ అయ్యారా? అచ్చా పార్టీ అయితే బాగానే జమాయించేసినావు. గానా భజన కూడా అంటే అంతా మీ దయన్నా. ఏం బావా పార్టీ మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఓకే సుబ్బు, నువ్వా రా గుద్ది చంపే. ఏ రోజు అయితే నేను కలిసానో ఆ రోజు నుంచి నాకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి. అది కాదు సుబ్బు. కంపెనీ సార్ ఉన్నారా? జానీ సార్, రాత్రి నేను ఇంటికి ఎలా వచ్చాను? ఒక అమ్మాయి తీసుకొచ్చింది. రాత్రంతా మెలుకుని ఇక్కడే ఉండి ఇప్పుడే వెళ్ళింది సార్. How's the movie? No, yeah, it was just boring, you know. The songs were nice. సంజన 1 minute. ఏం అవ్వలేదుగా? ఏం అవ్వలేదండి. ఐఎమ్ సారీ. ఎందుకండి? నేను మమ్మల్ని కొట్టినందుకు ఐఎమ్ నాట్ ఇన్ మై సెన్సెస్. ఇట్స్ ఓకే. అంటే మీరు మనసులో ఏం పెట్టుకోలేదుగా? మనసులో పెట్టుకోవడానికి నన్ను కొట్టింది ఎవరో కాదుగా. అయితే థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? నన్ను ఇంట్లో డ్రాప్ చేసి రాత్రంతా నిద్రపోకుండా వెయిట్ చేసినందుకు. ఫ్రెండ్ అనుకుని బాధ్యతగా చేసిన దానికి థ్యాంక్స్ చెప్పకూడదు. అది కరెక్టే కానీ ఫ్రెండ్స్ హలో, ఏంటి ఫ్రెండ్షిప్ ఇష్టం లేదా? ఇష్టమే. మరి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? మన ఫ్రెండ్స్ అయిన సందర్భంగా పార్టీ ఇస్తానే. ముందు చేయి ఇవ్వండి, తర్వాత పార్టీ సంగతి చూద్దాం. నా చేయి పెట్టుకునే దాకా వదిలేలేరే. ఇచ్చిన తర్వాత మీరు ఫీల్ అవ్వకూడదు. సారీ చెప్పకపోయినా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు, కానీ ఇప్పుడు చేయి ఇవ్వకపోతేనే ఫీల్ అవుతాను. ఏమైంది? ఇందా కింద పడ్డప్పుడు బురదలో చేయి పడిపోయింది. అదే వీళ్ళు ఫ్రెండ్షిప్ లో బాగా లీనమయ్యారు. మనం ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని విలీనం చేద్దాం. ది గ్రేట్ పోకరీ లిఫ్ట్ ప్లాన్. బాలరాజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుబ్బు షాపింగ్ మాల్ కి వస్తాడు. మీ చెల్లి ఫ్రెండ్ ని ఉపయోగించి మీ చెల్లిని కూడా అక్కడికి వచ్చేలా చేయండి. ఇప్పుడు మీ చెల్లి 2nd floor లో లిఫ్ట్ ఎక్కాలి. బాలరాజు ఫోన్ చేసి 3rd floor ఉన్న సుబ్బుని 5th floor కి రమ్మంటాడు. ఆ లిఫ్ట్ 3rd floor లో ఆగేసరికి అందులో లైట్ ఆఫ్ చేయాలి. సుబ్బు లిఫ్ట్ లోకి ఎక్కి డోర్ క్లోజ్ అవ్వగానే అందులో లైట్ ఆన్ అవ్వాలి. లోపలిద్దరూ ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. మాట్లాడాలా వద్దా అని ఆలోచించుకుంటారు. ఇక్కడే ఉంది టర్నింగ్ పాయింట్. ఇప్పుడు లిఫ్ట్ సడన్ గా ఆగిపోవాలి. డోర్ ఓపెన్ అవ్వడానికి మినిమం గంట పట్టాలి. ఏమైందో తెలియక వాళ్ళు మాటల్లో పడతారు. వాళ్ళు మాటల్లో పడ్డారో లేదో ఒకేసారి లిఫ్ట్ వైర్ దిగి గ్రౌండ్ ఫ్లోర్ లో పడాలి.
లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పడేసరికి ఒకరి మీద ఒకరు పడి ఉంటారు. మనం ఇచ్చిన గంట గ్యాప్ లో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. వాళ్ళు లిఫ్ట్ దిగి డైరెక్ట్ గా ఆర్య సమాజానికి వెళ్ళిన ఆశ్చర్యపోనవసరం లేదు. అన్నా చెల్లెమ్మాడున్నది, మళ్ళా లోపటున్నది ఎవరు? వాసన బాగుంది. ఏ సెంట్ ఆడతారేటి? ఎవరినైనా ప్రేమించారా? నా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? మిమ్మల్ని చూస్తే ఎవరిని ప్రేమించినట్లేరు. ఎలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారేటి? సన్నగా తెల్లగా అందంగా ఉండాలి, బాగా చదువుకుని కూడా ఉండాలి. దీని అమ్మ జీవితం ఒక్క క్వాలిటీ కూడా మనలో లేదు. ఏం తింటారేటి? నేనేం తినండి. అందుకేనా అంత స్లిమ్ గా సన్నగా ఉన్నారు? ముట్టుకోకండి, నన్నేం చేయకండి. నేను ఇంకా ఫస్ట్ ఇయర్ అండి. ప్లీజ్ నన్నేం చేయకండి. వామ్మో, ఒక్కరే డక్కలా ఉంది. అరే గిదెళ్ళింది గా లవ్ గురుగాడికి ఇప్పటిదాకా చెప్పిందంతా దీంతో జరిగిందా ఏమి? అరే లవ్ గురుగా ఏం లత్కోర్ ప్లాన్ చెప్పినవురా? సారీ సార్, అక్కడ ఎస్కలేటర్లు కూడా ఉన్నాయన్న సంగతి నిజంగా నాకు తెలియదు సార్. ప్రామిస్ సార్. ఈ లవ్ గురుగాడు ఇచ్చే ఐడియాలు పనిచేస్తాయో లేదో. అవునా? ఎవరు బిల్లు కొట్టింది? డోంట్ స్కిప్ యువర్ మీల్ సంజన. అరే ఈ కుక్క పిల్లకి 1,00,000 రూపాయలా? చత్ ఇయ్యాల రేపు మనుషుల కంటే కుక్కల బతికే మంచిగున్నదిరా. లోపడబెట్టు. ఎక్స్క్యూజ్ మీ, మీ హోటల్ కాస్ట్లీ స్టేట్ ఏంటమ్మా? మేము ఇచ్చే బిల్ సార్. సుబ్బు బాగుంది, చాలా క్యూట్ గా ఉంది. అందుకే ఆ పేరు పెట్టారు. నైట్ ఎక్కువగా సౌండ్ చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సౌండ్సా? నాకు గొరక పెట్టి అలవాటు కూడా లేదే. కానీ కోపం వచ్చి పళ్ళు కొరుకుతుంటే చాలా స్వీట్ గా ఉంది. పళ్ళు కొరకటమా? ఆ టైంలో మీ అన్నలు గుర్తుంటారు. అన్నట్టు గుమ్మడికాయ పులుసు చాలా బాగుంది. ఇంతకుముందు అదంటే నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. మీరు కుకింగ్ క్లాస్కి వెళ్తున్నారా? ఎందుకలా అడిగారు? అంటే ఈ మధ్య అమ్మాయిలకి వంట చేసే అలవాటు ఉంటుంది కదా, అందుకు అడిగాను. నాకు వంట చేయడం వచ్చు. ఎక్కడికి? నీలాగా లవ్ చేసినాడు గురించి ఆలోచించకుండా లవ్ ని ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. నా ప్రాబ్లం నీకు అర్థం కాదులే. అదేనే మన అమ్మాయిల ప్రాబ్లం. ఎవరో ఒకరిని డీప్ గా లవ్ చేయడం, ఆ ప్రేమని వాడికి చెప్పడానికి భయపడ్డం అమ్మాయిలకి కామనే కదే. అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియకుండా ప్రపోజ్ చేయడం ఎలా? భయంగా ఉంది. ప్రేమించిన వాడి దగ్గర ప్రేమించాను అని చెప్పడానికి భయం ఎందుకే? అయినా ప్రేమించక ముందు ఆలోచించొచ్చు, ఆ ప్రేమని చెప్పడానికి ఆలోచించకూడదు. నువ్వు వెళ్ళి అతన్ని ప్రపోజ్ చేయి, డెఫినెట్ గా అతన్ని లవ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఆల్ ది బెస్ట్. ఈ ప్లేస్ మీకు సెంటిమెంటా? అవును, నా లైఫ్ కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఇక్కడే కూర్చొని ప్లాన్ చేస్తాను. ఐ ఫీల్ దిస్ ఇస్ మై లక్కీ ప్లేస్. అవును, మీరు పెద్దగా ఎవరితో కలవరనుకుంటా? అవునండి, ఎందుకో తెలీదు, అందరితోనూ తొందరగా కలవలేను. బాగా దగ్గర వాళ్ళు అనిపిస్తేనే మాట్లాడగలను. ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా సింగింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. గెలిచిన వాళ్ళకి మా రెస్టారెంట్ తరఫున పెళ్లి ఏర్పాట్లన్నీ ఫ్రీగా చేస్తాం. సో మీరు కూడా ట్రై చేయొచ్చుగా. ఏంటి పాడడానికి వెళ్తున్నారా? లేదు లేదు, నేను పాడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోరు. వాష్రూమ్కి వెళ్తున్నా.
Subbu. Leave me, Madhu. Please. Madhu, I you take love care. you, Subbu. Madhu. Subbu, I really love you. Don't go. మధు నేనేం మాట్లాడినా నువ్వు విని పరిస్థితుల్లో లేవు. రేపు పొద్దున మాట్లాడుకుందాం. I miss you, గుడ్ నైట్. Subbu, please. గుడ్ నైట్. Don't go. సుబ్బు నీ ఫోన్ మర్చిపోయావు. హలో సుబ్బు, నేను సంజనని. ఏ నా సుబ్బుతో నీకేం పనే? అయినా ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదని నీకు తెలీదా? మెడిసిన్ చదవడం కాదు, మేనర్స్ నేర్చుకో. సెల్ ఎక్కడ పెట్టా? సార్ మీతో వచ్చిన మేడం వదిలేసేయండి. సంజన, సంజన, సంజన. తను ఊరెళ్ళింది. వెళ్తూ వెళ్తూ ఈ లెటర్ మీకు ఇమ్మంది. సుబ్బు, ఐఎమ్ వెరీ సారీ. ఇన్నాళ్ళు నా వల్ల, నా ఫ్యామిలీ వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అలాగే మీకు థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే కొద్ది రోజులైనా నన్ను ఒక ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసినందుకు. మీతో ఉన్న ఆ కొద్ది రోజులు లైఫ్ లాంగ్ నాకు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇంకో చిన్న రిక్వెస్ట్, మా అన్నయ్యని మరీ నెగటివ్గా చూడకండి. నాన్నగారిని కలిసి జరిగిందంతా పూర్తిగా చెప్తాను. ఇంకెప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ఐ థింక్ మీకు నచ్చిన అమ్మాయి మీ లైఫ్లోకి వస్తుంది. సో బీ హ్యాపీ విత్ హర్. బాయ్. జానకి రామయ్య ఊళ్ళో తన కూతురు పెళ్లి హడావుల్లో ఉన్నాడు. ఏం సార్ ఇంకా ఆలోచిస్తారు? వాళ్ళను చంపడానికి ఇదే సరైన అవకాశం. చంపడం కాదురా, ఆ పెళ్లిని ఆపాలి. పెళ్లి ఆగిపోవడం చూసి వాళ్ళందరూ అవమానంతో చావాలి. సంజన, నేను నీతో మాట్లాడాలి. ఐ లవ్ యూ సంజన, ఐ రియలీ డూ. బావా, అది నువ్వు మా ఇంటికి అల్లుడిగా రావాలని చాలా ఆశపడ్డావు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి కొన్ని తప్పులు కూడా చేసావు. నువ్వు మా అమ్మకు క్షమించాలి బావా, ప్లీజ్ ప్లీజ్. క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే 2 దేశాలకి చెడ్డ పేరు వస్తాయి. కానీ మీరు చేసిన ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల 2 మనసులు కలిసాయి. నేను హనీమూన్ వెళ్లే టైం చూసి ఆ దుర్గాగాడు మా సుబ్బుగాడిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. జరగడానికి వీల్లేదు, జరగనివ్వం. ఏం చేసినా సరే ఈ పెళ్లి ఆపి తీరాలి. ఎస్, ఆపి తీరాలి. నేను చెప్పిందే చెప్తారేంట్రా? యువర్ ఏ టీమ్ లీడర్. Yes. దిస్ ఇస్ టీమ్ వర్క్. అంతే. అరే ఎక్కడికి రా? పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తా. పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తావా? అరే పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తే నష్టపోయేది మన సుబ్బుగాడురా. పెళ్లి కూతుర్ని కాదురా, వీటన్నిటికీ మూల కారణం ఆ దుర్గాగాడు. వాడిని ఎక్కడున్నా సరే పట్టుకొని సంచిలో మూట కట్టుకొని తీసుకొచ్చి. ఒక ఫ్రెండ్ కోసం మీరు ఇంత చేస్తున్నారంటే నువ్వు అసలు మనిషి కాదు, మహానుభావుడు. దిస్ ఇస్ ఏ టీమ్ వర్క్. యువర్ ఏ టీమ్ లీడర్. బాయ్స్, పిచ్ మూడ్. ఓకే, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. నిజాయితీగా చెప్పాలంటే పాకిస్తాన్ సైనికులు నా చేతులు చచ్చిపోవాలని సరదా పడేవారండి. నేను అంతే సరదాగా చంపించేవాడిని. మా సుబ్బుగాడికి అండలేదు కండలేదని నేను లేకుండా వాడికి ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తావరా? పెళ్లి చేయాలని చూస్తావరా? మా అమ్మ నా బాలసాల రోజున ముద్దుగా బాలరాజు అని పేరు పెడితే నీ ప్రాస కోసం గుడొక్కాయ బాలరాజు అంటావరా? గుడొక్కాయ బాలరాజు అంటావరా? రే నిన్ను మామూలుగా కాదురా, రే నిన్ను చేయి రావటం లేదేంట్రా? అది వేరే టీం, కావాలంటే చూడండి. ఏమ్రా ఇంత జాపినావు? గుడ్ మార్నింగ్ చెబుదామనా? ఓ పని చేద్దాంరా, గీ చెయ్యి ఉండబట్టే కదా ఊకే జాపుతా ఉన్నావు. దాన్ని తీసేద్దాం. సార్ గురుగారు చేయి తీస్తే ఎట్లా? దుర్గనేసేద్దాం ప్లాన్ వేసినాం కదా. బాధపడుతున్నారేంటి సార్? మన ప్లాన్ ఏంటి? దుర్గా గారిని వేసేయాలి.
దుర్గాని వేసాలని మన ప్లాన్. మీరు ఉన్నారని భయపడుతున్నాడు. భయపడతారా? దుర్గాని వేసాడు అంతే. చేస్తారా అంతే. దుర్గాని కొడతామని కన్ను కొడతామేంటి? మనం ఏమనుకున్నాం? దుర్గాని వేసేద్దాం అనుకున్నాం కదా. దుర్గా గారు ఎవరనుకున్నారా? దుర్గా గారు ఎవరనుకున్నారా? సాక్షాత్ తీరేరా దుర్గా గారు. అయితే చచ్చే గొర్రె. దుర్గా అంటే మీరా సార్? అచ్చం జెంటిల్ మెన్ లా ఉన్నారు సార్. ఈ మెంటల్ మెన్ మిమ్మల్ని వేసేమన్నాడు సార్. నువ్వు అసలు మనిషివేనా? మీరు మహానుభావులు సార్. సమస్య లేదు. యువర్ ఏ బ్రిలియంట్. మా టీమ్ లీడర్ నువ్వే. దిస్ ఇస్ టీమ్ వర్క్. యువర్ ప్రొసీడ్ అంతే. కుమ్మేయండి. జాలి దయ చూపించద్దు. కుమ్మేయండి అంతే. లెఫ్ట్ రైట్. ప్లీజ్ అన్న, అదే ఆలోచనలు ఉన్నావురా నన్ను లేదు లేదన్నా. ఈ తాగిపోతే ఏదో తప్పుడు మాట మాట్లాడుతున్నాడన్నా. నువ్వంటే నాకెంతో గౌరవం అన్నా, ఎంతో భక్తి అన్నా. నీకు దండం పెడతానన్నా. ఇంత దాపినావు కదరా. లేదులే అన్నా, ఏం ఫీల్ అవ్వలేదు. ఈడెవడండి పొద్దున తాగేసి వచ్చినట్టున్నాడు. సార్ ఇది ఎవరు పెళ్లి? ఫ్రెండ్ పెళ్లి. అలాంటి ఫ్రెండ్ పెళ్లికి నేను పొద్దునే రావడానికి నాకైనా బుద్ధిగా అనుకున్నారా? అందుకే 2 రోజుల ముందే ఆయన. సార్ మీరు సుబ్బు వాళ్ళ మేనమామ కదండి? నమస్కారం సార్. నమస్కారం. నేను సుబ్బు వాళ్ళ మేనమాను గాను. అయినా నమస్కారం సార్. ఎందుకు? సుబ్బు వాళ్ళ మేనమామ చాలా ఫస్ట్ పిల్లని విన్నానండి. సుబ్బు వాళ్ళ మేనమామ గారు ఈయనే. సార్ మీరు చాలా మంచోడని ఇప్పుడే విన్నాను సార్. ఈ శుభ సందర్భాన నేను మేనేజ్ చేస్తాను, మీరు మ్యారేజ్ చూడండి. ప్రొసీడ్. అమ్మా, కొద్దిసేపట్లో చెల్లెమ్మ పెళ్లి జరగబోతుంది. నువ్వు కోరుకున్నట్లే బాగా చదువుకున్నవాణ్ణి, అంతకంటే మంచి మనసున్నవాణ్ణి తీసుకొచ్చి చెల్లెలకిచ్చి నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నా. కానీ నువ్వు లేని లోటు మాత్రం తెలుస్తుందమ్మా. ఏ ఆడపిల్లకైనా పెళ్ళైతే ఇంటి పేరు మారుతుంది. కానీ ఈ పెళ్ళైతే ఇంటి పేరుతో పాటు మన ఇంటి పద్ధతులు కూడా మారుతాయి. చెల్లెమ్మ బావతో 7 అడుగులు నడవడం కోసం మేము చాలా తప్పటడుగులు వేశాం. మమ్మల్ని క్షమించు. వాళ్ళని దీవించు. అన్నా, హలో, తమ్ముళ్ళు ఏడరా? సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ దుర్గా, జీలకర్ర బెల్లంతో ప్రారంభమయ్యే పెళ్లి తాళి కట్టడంతో ముగుస్తుంది. పెళ్ళయ్యే వరకు మండపంలో ఏ గొడవ జరిగినా మనకి అశుభం రా. నాకు ఈ పెళ్లి ప్రశాంతంగా చూడాలనుందిరా. జీలకర్ర బెల్లం తీసుకోండి. సుజనం సావధానం సులగ్న సావధానం
పెళ్ళయ్యే వరకు మండపంలో ఏ గొడవ జరిగినా మనకి అశుభంగా. చూడు, లోపల నా చెల్లెలు పెళ్లి జరుగుతుంది. దయచేసి ఇక్కడ గొడవ చేయొద్దు. మీకు దండం పెడుతున్నా. నేనిక్కడికి వచ్చింది నీ చెల్లెలు పెళ్లి చూడటానికి కాదురా, ఆపడానికి. కావాలంటే నా ప్రాణం తీసుకో. నా చెల్లి పెళ్లి మాత్రం ఆపడానికి వీల్లేదు. ఏంటండి గొడవ? తాళి కట్టడం పూర్తయిందా? అయింది. అంటే నా చిట్టి తల్లి ఈ రోజు నుంచి నీ భార్య. ఇంకా ఏంట్రా చూసేది? ఎవడరా నా కొడుకుల్ని కొట్టింది? చంపేస్తాను రా రే. నీ కొడుకులే కాదురా, నువ్వు కూడా పోతావు నా చేతిలో. మా ఫ్యామిలీ మీద చెయ్యేస్తాను, నరికేస్తాను రా. ఇలా మన సాఫ్ట్వేర్ సుబ్బు హార్డ్వేర్ ఫ్యామిలీ అండ చూసుకుని హార్డ్ గా మారిపోయాడు. ఇలా అందరూ కలిస్తే డిస్కషనే డిస్కషన్.